విశ్వంలో ఉన్న సమస్త గురువులందరికీ ఆత్మ ప్రణామాలు. మా యొక్క ఆత్మ ఉన్నతికి సహకరిస్తున్న మాస్టర్స్ కి, కర్మదేవతలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు అందరికీ పేరు పేరున ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాను మాస్టర్స్. నాకు ఇంతటి గొప్ప అవకాశాన్ని కల్పించిన శ్రీకృష్ణ పరమాత్ముని వారికి, వేదవ్యాసుల వారికి, మిగిలిన మాస్టర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను తెలుసుకున్న జ్ఞానాన్ని మీ అందరితో పంచుకోవడానికి వినడానికి వచ్చిన మాస్టర్స్ అందరికీ వేల వేల ధన్యవాదాలు. నేను అర్థం చేసుకున్న ఈ జ్ఞానం మీతో పంచుకునే అవకాశం కల్పించినందుకు మరొక్కసారి వేల వేల ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మాస్టర్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మాస్టర్స్, మరొక్కసారి మీ అందరికీ కూడా అభినందనలు. ఎందుకంటే చక్కగా శ్రీమద్ భాగవతం వినడానికి సమయం కేటాయించుకొని వచ్చినందుకు. ఓకే, చక్కగా మనం కర్మ విభాగం చేసుకున్నాము. తర్వాత శ్రీమద్ భాగవతం 2వ పార్ట్ అంటే ఇంట్రడక్షన్ లోనే ఫస్ట్ ఇంట్రడక్షన్ మొన్న క్లాస్ లో చెప్పుకున్నాము. కొన్ని క్వశ్చన్స్ కి దానికి సంబంధించిన ఆన్సర్స్ చెప్పుకున్నాము. ఒక 3 ప్రశ్నలు చెప్పుకున్నాము, దానికి సమాధానాలు తెలియజేసుకున్నాము. ఇప్పుడు 4వ ప్రశ్న, 5వ ప్రశ్న, 6వ ప్రశ్న. ఓకే, మరొక్కసారి ప్రశ్నలు వివరించుకుందాం మాస్టర్స్. మనం ఇంట్రడక్షన్ పార్ట్ లో ఉన్న ప్రశ్నలు: అసలు భాగవతం అంటే ఏమిటి, దాని ద్వారా మనం ఏమి నేర్చుకోగలము? 2, శ్రీమద్ భాగవతానికి శ్రీమద్ భగవద్గీతకి గల భేదం ఏమిటి? 3వది, అసలు భాగవతం ఎందుకు ఈ భూలోకానికి రాబడింది, అంటే అసలు కారణం ఏంటి? 4వది, భాగవతం ఎవరు రచించారు, రచించడానికి మూల కారణం ఏమిటి? 5, భాగవతం అసలు దేని ఆధారంగా రచించారు, దానిలో పొందుపరిచిన విషయాలు ఏమిటి? 6, ముముక్షత్వం అంటే ఏమిటి, దానిని ఎలా సాధించాలి? 7, భాగవతం యొక్క గొప్పతనం అంటే మహత్యం ఏమిటి, ఎవరికి చెప్పారు? 8, సుఖ మహర్షి నారదుని యొక్క ఇతివృత్తాంతం అంటే వాళ్ళ యొక్క లైఫ్ స్టోరీస్ చెప్పుకోవాలి. నెక్స్ట్ 9, పరమాత్ముని ఎప్పుడు తెలుసుకుంటాము, ఎలా చేరుకుంటాము? పరమాత్మ భక్తి పక్షపాత, భక్తి ముఖ్యమా, ముక్తి ముఖ్యమా, మరి భక్తి ఎన్ని రకాలు? 10, భాగవత యొక్క తత్వం యొక్క రహస్యం ఏమిటి, ఈ తత్వం ఎవరికి వ్యాపించారు, ఎక్కడికి వ్యాపించారు? సో ఇలాగా లాస్ట్ది భాగవతం యొక్క రహస్యం ఏదైతే ఉందో దాన్ని స్టోరీ కథల రూపంలో, సప్తాహ రూపంలో చెప్పడం జరిగింది. సో ఆ సప్తాహం యొక్క మహత్యం ఏమిటి అనేది కూడా చెప్పుకోవడం జరుగుతుంది. సో దీనిలో ఉన్న ప్రశ్నలు, సో ఈ ప్రశ్నల ఆధారంగా మనము కంటెంట్ లోకి వెళ్ళిపోతాం. సో మనం ఆల్రెడీ భాగవతం అంటే ఏమిటి అనేది చెప్పుకున్నాము. భాగవతం అంటే మనకి అపురూపమైన భగవంతుని యొక్క తత్వంతో నిండిన ఒక గ్రంథము అని చెప్పడం జరిగింది. 2, భాగవతానికి భగవద్గీతకి గల డిఫరెన్స్ చెప్పారు. భగవద్గీత అంటే మనం ఎలా జీవిస్తున్నామో తెలుసుకునే విధి విధానాలు జీవించాలో. నెక్స్ట్ భాగవతం అంటే భగవంతుణ్ణి ఎలా అనుసంధానం అవ్వాలి అనేది ప్రక్రియ. తర్వాత భాగవతం ఎందుకు భూలోకానికి రాబడింది, దీనికి అసలు కారణం వేదవ్యాసుని యొక్క ఆలోచన. వేదవ్యాసునికి ఏమి ఆలోచన వచ్చింది? ఆయన ఎన్నో పురాణాలు, ఇతిహాసాలు ఇవన్నీ రాశారు కదా, గ్రంథాలు రాశారు, చాలా గ్రంథాలు రాశారు, ఉపనిషత్తులు రాశారు. కానీ ఆయనకి ఒక విధమైన లోటు ఉంది ఆయనలో కదా. ఆ లోటు ఉన్నప్పుడు అదే సమయానికి నారద మహర్షి వారు వచ్చారు. అక్కడ ఆయన యొక్క వేదాన్ని చూసి గమనించి విశ్లేషించి ఆయనకి ఒక సలహా ఇచ్చారు వేదవ్యాసుల వారికి. ఏమని?
నాయన నువ్వు ఇప్పటి వరకు చాలా అద్భుతమైన గ్రంథాలు రాయడం జరిగింది. దానిలోని ఆ పరమాత్ముని యొక్క రూపము, లావణ్యము, నామము ఇలాగా వాటినన్నిటిని వర్ణించావు, బాగుంది. కానీ దానిలో ఒకటి మిస్ అయింది. అది ఏంటి అంటే ఆయన యొక్క దివ్య తేజస్సు, శక్తులు మిస్ అయ్యాయి. సో అవి లేకపోవడం వల్ల నువ్వు రాసిన గ్రంథాల వల్ల నీకు తృప్తి కలగడం లేదు. సో ఆ తృప్తిని కంప్లీట్ చెయ్యాలి, ఫుల్ఫిల్ చెయ్యాలి. నీ యొక్క బాధని నివృత్తి చేసుకోవాలి అంటే ఆ పరమాత్ముని యొక్క దివ్య శక్తులు, దివ్య తేజస్సు శక్తుల్ని కలిపి గ్రంథంగా రచించు అని చెప్పారు. మరి ఈ దివ్య తేజస్సు శక్తులు అనేవి ఎక్కడ ఉంటాయి అంటే ఆ పరమాత్ముని యొక్క గుణాల రూపంలో ఉంటాయి, సుగుణాల రూపంలో ఉంటాయి. ఇప్పుడు మనం పరమాత్ముని యొక్క దివ్య తేజస్సు చూస్తాం, వర్ణిస్తారు కదండి, పరమాత్ముని రూపాన్ని వర్ణిస్తారు. ఇంత కిరీటం పెట్టుకున్నారు, భారీ ఆభరణాలు వేసుకున్నారు, చక్కటి ఆ దరహాసం ఉంది, కనులు చాలా అందంగా ఉన్నాయి అనే ఇలాగా కవులు వర్ణిస్తూ ఉంటారు కదా. ఆ వర్ణంతో మనకి రూపం తెలుస్తుంది, కరెక్ట్. కానీ ఆయనలో ఉన్న తేజస్సు ఎలా తెలుస్తుంది, ఆయనలో ఉన్న శక్తి మనకు ఎలా తెలుస్తుంది, దాన్ని వర్ణించలేం. సో ఆ వర్ణాన్ని మనము దాన్ని తెలుసుకోవడానికి ఆ పరమాత్ముడే స్వయంగా చెప్పిన విధానం ఏంటి అంటే ఆయన యొక్క సుగుణాలు ఏవైతే ఉన్నాయో ఆ సుగుణాల్లో ఆ పరమాత్ముని యొక్క శక్తులు, గుణాలు ఉన్నాయి. సారీ, తేజస్సు, సుగుణ శక్తులు అనేవి సుగుణాల్లో ఉన్నాయి అని చెప్తున్నారు ఆయన. అంటే మనం ఎప్పుడైతే సుగుణాల్ని, ఆ పరమాత్ముని యొక్క సుగుణాల్ని తెలుసుకుంటామో అప్పుడు మనము ఆ పరమాత్మునికి చాలా తొందరగా అనుసంధానం అయిపోతాము అని చెప్తున్నారు. సో ఈ విధంగా భక్తులు పరమాత్మునికి అనుసంధానం అవ్వాలి అంటే మనం పట్టుకోవాల్సింది ఏంటి, పరమాత్ముని యొక్క సుగుణాలు అని నారద మహర్షి వారు వేదవ్యాసునికి వివరించడం జరిగింది. సో ఆ రకంగా వేదవ్యాసులు వారు ఆయన రచించిన ఉపనిషత్తులు, ఇతిహాసాలు, వేదాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటిలోంచి కొంచెం కొంచెంగా సారం తీసుకొని ఆ పరమాత్ముని గురించి తెలుసుకొని ఆయన యొక్క సుగుణాల్ని ఆయనే స్వయంగా 5th డైమెన్షనల్ బాడీతో వెళ్ళి తెలుసుకొని దీనిలోని క్రోడీకరించి ఇమిడ్చి మనకి చెప్పడం జరిగింది చాలా సులభంగా. సో అప్పుడు ఈ భాగవతం అనేది మనకి అందించబడింది. స్వయంగా పరమాత్ముడే కదండి భాగవతాన్ని అందించారంటే అందించారు, కరెక్టే. అది ఆ కాలంలో, ఆ యుగంలో జరిగింది. కానీ మనకి ఈ యుగంలోకి రావాలంటే ఎవరో ఒకరి హెల్ప్ కావాలి కదా. సో అలా రావడానికి వేదవ్యాసుల వారు మనకి సహాయం చేయడం జరిగింది. ఓకే మాస్టర్స్. సో మనకి ఇంతటి అద్భుతమైన గ్రంథాన్ని భూమి మీదకి రావడానికి గల కారణమైన వేదవ్యాసుల వారు కాబట్టి ఆయన యొక్క జీవిత చరిత్ర ఏదైతే ఉందో వృత్తాంతం మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఆయన రచించారు అంటే దానికి ఒక పెద్ద కారణం ఉంటుంది. అసలు ఆయన భూమి మీదకి రావడానికే పెద్ద కారణం ఉంది. కార్యకారణ సంబంధం లేకుండా ఏది జరగదు, మనకు తెలుసు కదా విషయం. సో అందుకని ఆయన ఏ కారణం చేత ఈ భూమి మీద అవతరించారు, అసలు ఆయన ఎవరి యొక్క అంశ అనేది మనం తెలుసుకోవాలి. కాబట్టి ఆయన లైఫ్ స్టోరీలోకి వెళ్ళిపోదాము. ఈ లైఫ్ స్టోరీలోకి వెళ్ళిపోయే ముందు ఇది మనకి 4వ ప్రశ్న అవుతుంది. ఓకే, సో ఇప్పుడు వేదవ్యాసుల వారి గురించి తెలుసుకుందాము. వేదవ్యాసుల వారికి ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనము వేదవ్యాసుల వారి గురించి తెలుసుకుందాము. వేదవ్యాసుల వారు మనకి ఆయన్ని అపాంతరముడు అని అంటారు. ఓకే, ఆయనకి ఒక పేరు అపాంతరముడు అనేసి. ఆయనకి వేదవ్యాసులు అని పేరు ఎందుకు వచ్చింది అంటే వేదాలు గతంలో ఏవైతే బ్రహ్మ ద్వారా వచ్చాయో ఆ వేదాలన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో లేవు. అంటే ఒక ఆర్డర్ లో, అంటే ముందుది వెనక్కి, వెనక్కి ముందుది అలాగనమాట. సో వీటిలన్నిటిని కూడా ఆయన క్రమబద్ధీకరించారనమాట. అంటే ఒక ఆర్డర్ లో పెట్టారు, ఏది ముందు ఉండాలి, ఏది తర్వాత ఉండాలి అనేది విషయంతోని ఆయన చక్కగా వాటిని పరిశీలించి చదివి అర్థం చేసుకొని వాటిని ఒక ఆర్డర్ లో పెట్టారు, క్రమపరిచారనమాట. క్రమపరిచి వాటిని వాళ్ళ శిష్యులు, ఒక 4 శిష్యులకి దాన్ని భద్రపరచమని చెప్పారు. ఎందుకు భద్రపరచమన్నారు అంటే తర్వాత తరాల వారికి ఆ గ్రంథం ఏదైతే ఉన్నాయో, ఆ వేదాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సారము
అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతోని ఆయన శిష్యులకి చెప్పి నేర్పించి భద్రపరిచారు. అదే విధంగా వాళ్ళ శిష్యుల ద్వారా దాన్ని వ్యాపింప చేయడం జరిగింది. సో అందుకని ఆయనకి ఆపాంతరముడు అనే పేరు నుంచి వేద వ్యాసులు వారు అయ్యారు. వేదాల్ని విభజించిన వారు కాబట్టి వేద వ్యాసులు అంటే ఆయనకి వ్యాసుడు అని పేరు కూడా ఉంది. వ్యాసుడు అని ఎప్పుడు వచ్చిందంటే కాలక్రమంలో వచ్చింది ఆయనకి ఆ పేరు. సో మన హిందూ హైందవ సాంప్రదాయం ప్రకారం ఆయనకి కృష్ణ ద్వైపాయనుడు అనే పేరు కూడా ఉందండి. కృష్ణ ద్వైపాయనుడు అంటే కృష్ణుడి యొక్క రెండో అవతారము, రెండో పేరు అని ఎలా అయినా అనుకోవచ్చు. ద్వైపాయనుడు అంటే ఈయన స్వయంగా ఆ కృష్ణుని యొక్క అంశ అంటే విష్ణుమూర్తి యొక్క అంశగా చెప్పడం జరిగింది. ఈయన వేదాల్ని విభజించారు. ఈయన వేదాలతో పాటు మహాభారతము, అష్టాదశ పురాణాలు కూడా రాశారు. ఈయన సప్త చిరంజీవుల్లో ఒకరు. సో ఇది నామినల్ ఇన్ఫర్మేషన్. సరే, మరి ఈయన లైఫ్ స్టోరీలోకి వెళ్ళిపోతే ఈయన తండ్రి ఈయన వంశం ఏంటి అంటే వశిష్ఠ మహర్షి యొక్క ముని మనవడు అవుతారు. ఆయన యొక్క కుమారుడు శక్తి మహర్షి, ఆ శక్తి మహర్షికి కుమారుడు పరశురామ ముని. ఆయన యొక్క కుమారుడే ఈ వేదవ్యాస మహర్షి. ఓకే, సో ఈయన భూమి మీద అవతరించాలంటే ఎవరి గురించి తెలుసుకోవాలి? ఆయన తండ్రి గురించి తెలుసుకోవాలి. ఆ తండ్రి గురించి తెలుసుకోవాలంటే ఆయన ముందు ఉన్న పూర్వీకుల గురించి ఆయన ఎక్కడ కనెక్ట్ అవుతారనే విషయం తెలుసుకోవాలి. కాబట్టి స్టోరీలోకి వెళ్ళిపోదాము. వేదవ్యాసుని యొక్క జన్మ వృత్తాంతము. సో దీన్ని చాలా రకాలుగా చెప్తారండి. మనకి తెలిసిన వృత్తాంతం అయితే మాత్రం మహాభారత వృత్తాంతం నుంచి తీసుకోవడం జరిగింది. దాంతో పాటు ఈ శ్రీమద్ భాగవతంలో కూడా కొంచెం చెప్పడం జరిగింది. సో దాని ఆధారంగా చూస్తే పూర్వకాలంలోని చేది రాజ్యం అనేది ఉండేది. అక్కడ వసువు అనే మహారాజు ఉండేవాడు. ఆ రాజ్యాన్ని చాలా చక్కగా పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన ఏవైతే క్రతువులు చేయాలి అవన్నీ చేస్తూ ఉండేవారు. ప్రజల్ని చాలా చక్కగా పరిపాలిస్తూ ఉండేవారు. అలా పరిపాలిస్తున్నప్పుడు ఆయన మొత్తం రాజ్యాన్ని అంతా తిరిగి చూస్తూ ఉంటారు కదండి. రాజ్యము దాని చుట్టూ ఉన్న ప్రాంతాలు తిరుగుతున్నప్పుడు ఒక అడవిలోని ఆశ్రమం ఉండేది, మునుల యొక్క ఆశ్రమం. ఆ మునుల యొక్క ఆశ్రమానికి వెళ్ళినప్పుడు ఆయన మునుల యొక్క క్రతువులు ఏవైతే ఉంటాయో అంటే తపస్సు చేయడం గాని, వర్ణాశ్రమ ధర్మాలు గాని ఏవైతే ఉన్నాయో అవన్నీ చూసి ఆయన ఆకర్షితుడయ్యి ఆయన కూడా నేను కూడా తపస్సు చేయాలి అనే ఉద్దేశంతోనే ఆయన తిరిగి వచ్చి తర్వాత ఆ తపస్సు అనేది కంటిన్యూ చేస్తూ ఉంటాడు. అంటే ధ్యాన సాధనలో మునిగిపోతూ ఉంటాడనమాట. ఇది ఈయన యొక్క నిష్టని చూసి, అభ్యాసాన్ని చూసి చాలా ఇష్టపడతాడు ఇంద్రుడు. ఆయన చక్కగా రాజ్య పరిపాలన చేస్తున్నాడు. దానితో పాటు చక్కగా ఈ వర్ణాశ్రమ ధర్మాలను కూడా చక్కగా నిర్వర్తిస్తున్నాడు అని చెప్పి చాలా ముచ్చటపడి ఆయనతో స్నేహం కుదుర్చుకుంటాడు ఇంద్రుడు. సో ఇంద్రుడు అంటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఒక వ్యక్తి కాదండి, అది ఒక పదవి. సో ఆ పదవిలో ఉన్న వ్యక్తి ఆయనతో స్నేహం చేసినట్టు. ఓకే, అప్పుడు ఆ యుగంలో ఎవరున్నారనేది మనకు తెలియదు, బట్ ఇంద్ర పదవి అది. ఓకే, ఇంద్రుడు ఆయనతో స్నేహం చేశారు. ఆయన యొక్క స్నేహంతో చేసిన తర్వాత ఆయన ఒక వరాన్ని ఇచ్చారనమాట ఆయనకి. ఎవరికి? వసు అనే రాజుకి. ఏమని? నేను నీతో ఫ్రెండ్షిప్ చేశాను కాబట్టి నేను నీ దగ్గరికి వస్తూ ఉంటాను, నువ్వు కూడా అదే విధంగా నా లోకానికి, ఇంద్రలోకానికి వస్తూ ఉండు. నీ నుంచి చాలా జ్ఞానం నేను తెలుసుకోవాలి, నా నుంచి నువ్వు కొంచెం జ్ఞానం తెలుసుకో అని చెప్పేసి ఇద్దరి మధ్యన మంచి సఖ్యత ఏర్పడింది. సో ఆ సఖ్యతతో పాటు ఆయన యొక్క స్నేహానికి మెచ్చి, రాజ్యపాలనకి మెచ్చి ఆయనకి ఒక 3 వరాలు ఇవ్వడం జరిగింది. ఏంటి అంటే బంగారము, మణిమాణిక్యాలతో కూడిన ఒక దివ్యమైన విమానం. అంటే ఈయన ఇక్కడి నుంచి అక్కడికి ప్రయాణం చేయడానికి ఒక విమానం, అద్భుతమైన విమానం ఇచ్చారు. దానితో పాటు ఎటువంటి ఆయుధాలు కూడా ఆ రాజుని ఇబ్బంది పెట్టకుండా, హతమార్చేలా కాకుండా ఒక ఇంద్రమాలని ఇవ్వడం జరిగింది. ఆ ఇంద్రమాల ఎలా ఉంటుందయ్యా అంటే అది పద్మాలతో కూడిన ఇంద్రమాల. ఓకే, దాని పేరు ఇంద్రమాల. అది ఎలా ఉంటుందంటే పద్మాలు ఉంటాయి. ఓకే, కలువు పూలు అనమాట. సో అటువంటి ఇంద్రమాలను ఒకటి ఇచ్చారు. తర్వాత దుష్ట శిక్షణకి, శిష్ట రక్షణకి గాను వేణు ఇష్టిని ఇచ్చారు. అంటే ఒక ఆయుధాన్ని ఇవ్వడం జరిగింది. సో 3 కానుకలు ఇవ్వడం జరిగింది ఇంద్రుడు. ఒకటి విమానం, రత్నాలు బంగారంతో పొదిగిన
విమానం ఒకటి, 2 మాలనిచ్చారు. మణి ఇంద్రమాలని ఇవ్వడం జరిగింది. 3 ఒక వేణు ఇష్టి అనే ఆయుధాన్ని ఇవ్వడం జరిగింది. సో ఆయన యొక్క రాజ్య పరిపాలనకి ప్లస్ వర్ణాశ్రమ ధర్మాలకి మెచ్చి స్నేహానికి నిదర్శనంగా ఆయనకి ఇవ్వడం జరిగింది. సో వీరిద్దరి మధ్య కూడా మంచి సఖ్యత ఏర్పడింది. సో ఇలా జరుగుతూ ఉండగా చాలా రోజులు ఈయన ఏం చేశారు, వసు అనే రాజు కింద నుంచి పైకి, పైనుంచి కిందకి చక్కగా ఆయన తిరుగుతూ ఉండడం వల్ల ఆయనకి ఉప ఉపరిచరుడు అనే పేరు వచ్చింది. అంటే కింద నుంచి పైకి, పైనుంచి కిందకి వెళ్ళడం వల్ల ఉపరిచరుడు అనే పేరు రావడం జరిగింది. సో ఇలాగా కాలం గడుస్తునే కొద్దీ ఆయన యొక్క రాజ్యం పక్కనే ఒక పర్వతము, ఒక నది ఉంది. ఓకే, ఆ పర్వతానికి పేరు ఏంటయ్యా అంటే కోలాహలుడు. ఆ నది పేరు శక్తిమతి. సో ఈ నదికి ఈ పర్వతానికి మధ్య మంచి స్నేహం ఉందండి. ఓకే, ఈ స్నేహం ఎందుకుంది, దానితో పాటు రాజుకు కూడా మంచి స్నేహం ఉంది. ఎందుకంటే రాజు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నిటిని కూడా సంరక్షిస్తూ ఉంటాడు కాబట్టి ఆ రాజుకి, ఈ పర్వతానికి, ఈ నదికి మధ్య మంచి స్నేహం కుదిరింది. ఎందుకంటే అంత చక్కగా చూసుకునేవాడు రాజు. సో ఇలాగా ఇక్కడ ఈ పర్వతానికి, ఈ నదికి మధ్య సఖ్యత ఏర్పడింది. ఎటువంటి సఖ్యత అంటే బంధం ఏర్పడే సఖ్యత. ఆ బంధము అంటే ప్రేమ. ఓకే, ఈ పర్వతుడు కోలాహలుడు అనే పర్వతుడు ఈ శక్తిమతి అనే నదిని ప్రేమించడం జరుగుతుంది. సో వీళ్ళిద్దరూ కూడా వివాహం చేసుకుంటారు. ఏంటండి పర్వతము నది పెళ్లి చేసుకోవడము, అవి స్థిరంగా ఉండేవి కదండి అని మనకు అనిపించవచ్చు. కానీ అవి ఒక శక్తి రూపాలండి. ఓకే, సో వీరిద్దరు వివాహం చేసుకుంటారు. వీరిద్దరికి ఇద్దరు సంతానం కలుగుతారు, ఒక ఆడపిల్ల, ఒక మగ పిల్లవాడు. సో ఆడపిల్లకి గరిక అని పేరు పెడతారు, తర్వాత మగపిల్లవాడికి వసుపదుడు అని పేరు పెడతారు. సో వీళ్ళిద్దరూ కూడా చక్కగా పెరిగి పెద్దవుతారు. యుక్త వయసు రాగానే ఈ రాజు ఎవరైతే ఉన్నారో వసు అనే రాజు వారి యొక్క ఈ పర్వతానికి, ఈ నదికి అందించిన సహకారంగా కానుకగా తన కుమార్తె అయిన గరికకిచ్చి వివాహం చేయడం జరుగుతుంది. ఓకే, ఈ రాజుకి గరికనిచ్చి వివాహం చేస్తారు. కుమారుణ్ణి సైన్యాధిపతిగా చేస్తారు ఆ రాజ్యానికి. సో ఇలాగా వారి మధ్య బంధము ఇంకా గట్టిపడుతూ ఉంటుంది. సో ఇలాగా కాలం గడుస్తూ ఉంటుంది. బాగుంది. ఒక రోజు వసువు, ఈ రాజు రాజ్యం నుంచి చక్కగా వేటకు బయలుదేరతారు. వేట అంటే ఏదో జంతువుల్ని చంపడం కాదండి, చక్కగా ఒక విహారానికి వెళ్తారు ఆయన. అంటే చుట్టుపక్కల ఉన్న రాజ్యాలని గాని, ప్రజల్ని గాని చూస్తూ ఉండాలి కదా, వాళ్ళ క్షేమ సమాచారం తెలుసుకోవాలి కాబట్టి ఆయన వెళ్తూ ఉంటారు. అలా వెళ్తూ ఉన్నప్పుడు ఆ వనంలోకి వెళ్ళగానే ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. ఆ వాతావరణం చూడగానే అతనికి తన భార్య గుర్తుకొస్తుంది. భార్యతో సంపర్కం చేయాలని కోరిక కలుగుతుంది. కానీ భార్య లేదు అక్కడ. సో అతని యొక్క ఆ శక్తి ఏదైతే సంపర్క శక్తి ఉందో దాన్ని మూట కట్టి తన తన ఒక డేగ, ఒక డేగకిచ్చి ఒక మూట కట్టి డేగకిస్తారనమాట. దాన్ని తీసుకెళ్లి తన భార్యకి అందించమని. సో అందించమనగాని ఈ డేగ వెళ్ళి గాలిలో ఎగురుకుంటూ వెళ్ళి భార్యకి అందించే లోపలే ఇంకొక డేగ ఎదురుపడి దానిలో ఏదో ఆహారం పట్టుకెళ్తుంది అనే ఆలోచనతోని దాన్ని లాక్కుంటుంది. ఈ 2 డేగల యొక్క పోట్లాట్లోని ఆ సంచి ఏదైతే ఉంటుందో, ఆ మూట ఏదైతే ఉంటుందో అది అక్కడ యమునా నదిలో పడిపోతుంది. యమునా నదిలో పడిపోగానే ఆ యమునా నదిలో అప్పటికే ఒక బ్రహ్మ శాపంతో ఒక అప్సరస ఉంటుంది. అద్రిక అనే అప్సరస బ్రహ్మ యొక్క శాపంతో చేపగా మారి జీవిస్తూ ఉంటుంది ఆ యమునా నదిలో. సో ఈ చేప అది కూడా ఎప్పుడైతే ఆ మూట నదిలో పడిపోతుందో ఆ నదిలో అది ఆహారం అనుకున్న ఆ చేప దాన్ని తినేస్తుంది. తినేయగానే తన యొక్క అండంతోని ఈ సంపర్క శక్తి కలిసి ఒక పిండంగా మారిపోతుంది. ఓకే, అంటే రాజు యొక్క సంపర్క శక్తి అంటే వీర్యము ప్లస్ ఈ చేప యొక్క అండము. చేప ఎవరండి అంటే అద్రిక అనే అప్సరస శాపంలో ఉంది. ఓకే, సో ఇక్కడ చేప యొక్క అండము, నెక్స్ట్ ఇక్కడ రాజు యొక్క వీర్య శక్తి, సంపర్క శక్తి రెండూ కలిసి పిండంగా మారుతుంది. సో ఇలా మారిన తర్వాత కొన్ని రోజులు ఆ చేప గర్భవతిగా మారి ఆ ప్రయాణం చేస్తూ ఉంటుంది, కాలం గడుపుతూ ఉంటుంది. ఒకరోజు ఆ చుట్టుపక్కల ఉన్న అంటే ఆ యమునా నదికి
దగ్గరగా ఉన్న రాజ్యంలోని చేపలు పట్టే వాళ్ళు ఉంటారు కదా. సో ఆ జాలర్లు చేపని పడతారు దీన్ని. ఓకే, అద్రికాని చేపని పడతారు. చేపని పట్టిన తర్వాత దాని యొక్క పొట్టని చీలుస్తారు. ఎప్పుడైతే పొట్టని చీలుస్తారో దానిలో ఒక ఇద్దరు బిడ్డలు వస్తారు. ఒక స్త్రీ, ఒక పురుషుడు, ఇద్దరు కూడా పుట్టడం జరుగుతుంది. సో ఎప్పుడైతే పొట్టని చీల్చారో ఆ చేప కాస్త తన యొక్క శాపాన్ని పూర్తి చేసుకొని తన అప్సరసగా మారిపోయి పైలోకాలకి వెళ్ళిపోతుంది. అంటే తన యొక్క శాప విమోచనం ఎవరి ద్వారా ఉంది అంటే మనుషుల ద్వారా ఉంది అని తెలుసుకుంటుంది. సో తెలుసుకున్న తను ఎప్పుడైతే చేపని చీల్చుతారో వెంటనే తను పైలోకాలకి వెళ్ళిపోతుంది. ఓకే, సో ఇక్కడ ఇద్దరు పుట్టారు కూడా, ఒక కొడుకు ఒక కూతురు. సో వీళ్ళని ఏం చెయ్యాలి అని ఈ జాలరి వాళ్ళు ఆలోచిస్తున్నప్పుడు ఆ రాజ్యంలో అంటే ఆ జాలరి వాళ్ళకి ఒక పెద్ద ఉంటారు కదండి, అతని పేరు దాసరాజు అనమాట. ఆ కులానికి ఆ జాలర్ వాళ్ళందరికీ పెద్ద అనమాట, రాజు. సో ఆయన పేరు దాసరాజు. సో ఆయనకి వీరిద్దరిని తీసుకెళ్లి ఇవ్వడం జరుగుతుంది. ఆయన వాళ్ళని తీసుకొని పెంచుకుంటారు. చిన్నపిల్లలు కదా, ఒక పాప ఒక బాబు. సో వీళ్ళిద్దరిని పెంచి పెద్ద చేస్తారు. పెద్ద అయిన తర్వాత పాపనేంచి ఈయనతో పాటు ఈయన జాలరి చేపలను వేటాడడానికి వెళ్ళినప్పుడు ఆయనతో పాటు తీసుకెళ్లేవారు. ఈ బాబు పెరుగుతూ పెరుగుతూ పెద్దవాడైన తర్వాత ఆ చిన్న రాజ్యానికి అతన్ని సైన్యాధిపతులుగా చేస్తారు. సో ఇలాగా ఆ దాసరాజు ఇద్దరు పిల్లల్ని పెంచుతారు. ఒక రోజు ఈ రాజు ఉంటారు కదండి, దాసరాజు, ఆయనకి ఒంట్లో బాగోదు. ఓకే, ఆరోగ్యం బాగోక, పెద్ద వయసు అవుతుంది కదా, ఆరోగ్యం బాగోకపోతే తన కూతురు ఎవరైతే ఉందో దొరికింది కదా, ఆ కూతురికి మత్స్య గ్రంథి అని పేరు పెట్టడం జరుగుతుంది. ఓకే, మత్స్య గ్రంథి అని ఎందుకు పెట్టారు అంటే చేప ద్వారా పుట్టింది కాబట్టి ఆమెకి మత్స్యగంధి అని పేరు పెట్టారు. తను ఆ యమునా నది తీరంలోకి వెళ్ళిన తర్వాత ఆ పడవను నడుపుతూ అటు ఆ ఒడ్డున ఉన్న వాళ్ళని ఈ ఒడ్డుకి, ఈ ఒడ్డున ఉన్న వాళ్ళని ఆ ఒడ్డుకి తీసుకెళ్తూ ఉంటుంది. తన తండ్రి యొక్క పనిని తను చేస్తూ ఉంటుంది. ఆ రోజు కూడా అలాగే తన తండ్రికి బాగోనప్పుడు తన తండ్రి స్థానంలో వెళ్ళి ఆ పనులు చేస్తూ ఉంటుంది. సో ఆ రోజు పరాశర ముని రావడం జరుగుతుంది. ఓకే, ఆయన్ని ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డుకు తీసుకురావాలి. సో ఒడ్డుకు తీసుకురావాలి అనే ఉద్దేశంతోని ఆయన ఎక్కించుకుంటుంది. ఆయన ఈవిడ ఇద్దరు మాత్రమే ప్రయాణం చేస్తూ ఉంటారు ఆ పడవలో. ప్రయాణం చేస్తుండగా పరాశర మహర్షికి సడన్ గా మనసులో ఒక ఆలోచన వస్తుంది, ఒక కోరిక కలుగుతుంది. ఏంటి అంటే ఆ యొక్క మత్స్య గ్రంథితోని కలవాలి అని చెప్పేసి, తన ద్వారా ఒక సంతానాన్ని పొందాలి అని. సో ఇది ఎందుకు కలుగుతుందండి? మనం అనుకుంటాము అదేంటండి ఎప్పుడు పడితే అప్పుడు అలాగా జరిగితే అది తప్పు కదా అని అనుకుంటాం. కరెక్ట్. కానీ ఒక ఒక వ్యక్తి, ఒక యొక్క ఆత్మ ఈ భూమి మీదకి రావాలి, ఒక మహత్కార్యం చెయ్యాలి అనుకున్నప్పుడు పరమాత్ముడు ఏదో ఒక రూపంలో దానికి అర్హత ఉన్న వాళ్ళ యొక్క ఆ వాళ్ళ లైఫ్ లో నుంచే వీళ్ళు రావడానికి ఉత్సుకత చూపిస్తారు. మరి ఇక్కడ ఏంటండి వాళ్ళ అర్హత చెప్పండి? ఆమె యొక్క చేప. ఓకే, చేప నుంచి పుట్టింది మత్స్య గ్రంథి. ఓకే, చేప నుంచి వచ్చింది. మరి ఇతనేంచి ఒక ముని. ఓకే, అసలు వాళ్ళకి వీళ్ళకి ఎలా సెట్ అవుతుంది అంటే చూడండి, మనము మన ఆధ్యాత్మిక ప్రకారంగా ఒక ముని ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నారు. ఆయన ఎంతో తపస్సు చేసి తపశ్శక్తిని సాధించిన ఒక ముని. సో ఆయనకి ఆధ్యాత్మిక శక్తులు ఉంటాయి. దానితో పాటు ఇక్కడ ఈ మత్స్య గ్రంథి అంటే ఈమెకు ఒక పేరు కూడా ఉందండి, అది సత్యవతి, మనందరికీ తెలిసింది. సో ఈవిడ ఎలా పుట్టిందండి? ఒక చేప, అప్సరస చేప నుంచి సో తన యొక్క పిండం అండము, తర్వాత ఒక రాజు యొక్క వీర్యము, ఈ రెండు కలవడం వల్ల అంటే వీళ్ళిద్దరిలో ఏముందండి అంటే రాజు యొక్క ఆయన రాజు గురించి ఆల్రెడీ మనం తెలుసుకున్నాం. ఆయన యొక్క రాజ్య పరిపాలన గాని, వర్ణాశ్రమ ధర్మాలు గాని, ఆయన శక్తి సామర్థ్యాలు గాని ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఆయనకి ఏవైతే ఉన్నాయో అవన్నీ ఉన్నాయి. దానితో పాటు ఈ అప్సరస్ యొక్క అందము, యుక్తి, శక్తులు కూడా ఉంటాయి కదా. సో ఈ రెండిటి కలయిక ద్వారా వచ్చిన ఆమె ఈ యొక్క యోజన గ్రంథి. ఓకే, మత్స్య గ్రంథి. సో తను ప్లస్ ఈ పరాశర ముని, వీళ్ళిద్దరి యొక్క సాంగత్యంతోని ఒక అద్భుతమైన ఆత్మ భూమి మీదకి రావడం జరగాలి. సో ఈ విషయం ఎవరికి తెలుస్తుంది?
ముందే పరాశర మునికి తెలుస్తుంది. ఎందుకంటే ఆయన ముని అండి, చక్కగా అద్భుతమైన శక్తులు ఉంటాయి కదా. సో ఆయన ద్వారా ఇది కార్యం జరగాలి కాబట్టి ఆ కారణం చేతే ఆయన ఆ ప్రదేశానికి రావడం జరుగుతుంది. సో వచ్చిన తర్వాత ఆయన మనస్సులో ఎప్పుడూ కలగనటువంటి ఆలోచన కలుగుతుంది. ఓకే. అప్పుడు దాకా ఆయన బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఉంటారు. అంతకన్నా ఆ మత్స్యగంధి కన్నా అద్భుతమైన సౌందర్యం ఉన్న స్త్రీలని కూడా ఆయన ఆకర్షితుడవ్వడు. కానీ ఆవిడ పట్లే ఆకర్షితుడవుతాడు. ఎందుకు అంటే దానికి ఇది అసలు కారణం. ఓకే. సో అలాగా వాళ్ళిద్దరూ పడవలో ప్రయాణం చేస్తూ ఉంటారు. పడవలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ ముని తన యొక్క కోరికని చెప్పడం జరుగుతుంది ఈ మత్స్యగ్రంథికి. చెప్పగానే మత్స్యగ్రంథి కంగారు పడుతుంది. ఎందుకు అంటే తను ఒక స్త్రీ. రేపొద్దున ఒక బిడ్డని గనక కంటే వెంటనే ఏమవుతుంది? తన యొక్క కన్యత్వం పోతుంది అని భయపడుతుంది. దానితో పాటు అంతా కూడా తను పగలు. సో ఎవరైనా చూస్తే ఇబ్బందికి గురి అవుతుందనే తన యొక్క సంకోచాన్ని తెలియజేస్తుంది ఆ మునికి. వెంటనే ఆయన చెప్తారు. దానితో పాటు ఈ మత్స్యగ్రంథి ఏం చెప్తుంది అంటే, నేను ఒక మత్స్యగ్రంథిని, నా నుంచి చేపల వాసనే వస్తూ ఉంటుంది, మీరు చాలా ఇబ్బంది పడతారు అని చెప్తుంది. తన సైడ్ నుంచి ఉన్న ఇబ్బందులన్నీ చెప్తుంది. వెంటనే ఆ ముని చెప్తారనమాట, తన యొక్క పుట్టుకని, నీకు ఎందుకు చేప యొక్క వాసన ఉంది, నువ్వు మత్స్యగ్రంథి ఎందుకు అయ్యావు అనేది విషయాన్ని తనకు అప్పటిదాకా తెలియని తన యొక్క జన్మ రహస్యాన్ని పరాశర ముని వివరించడం జరుగుతుంది. అలా వివరించిన తర్వాత తను తన యొక్క కోరికని చెప్పి, తను ఏదైతే ఇబ్బంది పడుతుందో ఆ ఇబ్బందిని తొలగించిన తర్వాతే మనము కలుద్దాము అని చెప్తారు. ఏంటి ఆ ఇబ్బంది? తన నుంచి వచ్చే ఆ చేపల వాసన. సో ఆ చేపల వాసనని నేను కొన్ని యోజనాల దూరం వరకు నీకు రాకుండా చేస్తాను, ఎవరికి తెలియకుండా చేస్తాను అని చెప్పేసి తన నుంచి సుగంధ పరిమళాలు వెదజల్లేలాగా తను ఒక వరాన్ని ఇస్తారు ఆ పరాశర ముని. దానితో పాటు చక్కగా అద్భుతమైన వాతావరణాన్ని సృష్టించి ఆ వాతావరణం పగల్ని కాస్త రాత్రి వేళలుగా మార్చేస్తారు ఆ ముని. ఎందుకంటే చెప్పాను కదా, ఒక అద్భుతమైన ఘడియల్లో మాత్రమే అద్భుతమైన ఆత్మ భూమి మీదకి రావాలి. కాబట్టి అద్భుతమైన చక్కగా ఆనందకరమైన, సంతోషకరమైన, శాంతికరమైన ఆ వాతావరణం ఉండాలనే ఉద్దేశంతోని ఆయన ఆలోచనని సృష్టిస్తారు. వెంటనే అదే విధంగా వాతావరణం అనుకూలిస్తుంది. వెంటనే వాళ్ళిద్దరూ కలవడం జరుగుతుంది. చక్కగా ఆకాశం అంతా నీలంగా మారిపోతుంది, చీకటిగా మారిపోతుంది. చక్కగా సంతోషంగా, ఆనందకరంగా ఇద్దరు గడిపిన తర్వాత ఒక అద్భుతమైన ఆకాశవాణి మాట్లాడడం జరుగుతుంది. ఏంటి అంటే, ఇప్పుడు మీ ద్వారా ఒక అద్భుతమైన ఆత్మ భూమి మీదకి వస్తుంది, దానికి కృష్ణ ద్వైపాయనుడు అని నామకరణం చెయ్యండి అని చెప్పి ఆకాశవాణి చెప్పడం జరుగుతుంది. వెంటనే ఆకాశవాణి మాటల ద్వారా పరాశర ముని తన వారిద్దరి ద్వారా పుట్టిన బిడ్డ ఎవరైతే ఉన్నారో వారికి కృష్ణ ద్వైపాయనుడు అని నామకరణం చేస్తారు. చేసిన తర్వాత మరి పుట్టగానే పెద్దవాడైపోయాడండి. 5 సంవత్సరాల పిల్లవాడిగా అయిపోయాడు. అదే కదా పరమాత్ముని యొక్క అద్భుత లీల. సో అదే విధంగా అంటే ఆయన స్వయంగా పెరిగి పెద్దవడం ఇలా లేదండి, డైరెక్ట్ గా పెరిగిన వాడే వస్తాడు వారిద్దరి ద్వారా. సో అది ఎందుకు జరిగిందంటే ఆ పరమాత్మునికే తెలియాలి, ఎందుకంటే కార్యకారణ సంబంధం ఉంది. సో అలాగా వచ్చిన పిల్లవాడు ఎవరైతే ఉన్నారో ఆయన పేరు కృష్ణ ద్వైపాయనుడు, ఆయనే వేదవ్యాస మహర్షి. సో అలాగా ఆయన అవతరించిన వెంటనే ఈ పరాశర మహర్షి తన పని మీద తను తిరిగి ప్రయాణం అయిపోతారు. అదే విధంగా ఈ మత్స్య గ్రంథి ఆ రోజు నుంచి యోజన గ్రంథిగా పిలువబడుతుంది. ఎందుకంటే అప్పటి నుంచి తన శరీరం నుంచి చేపల వాసన అనేది పోతుంది, చక్కటి సువాసనవంతమైన వాసన వెదజల్లుతూ ఉంటుంది. కాబట్టి అప్పటి నుంచి ఆవిడ్ని యోజన గ్రంథి అంటారు. దాంతో పాటు తనకి సత్యవతి అని పేరు కూడా రావడం జరుగుతుంది. సో ఈ రకంగా వారిద్దరూ కలవడం ద్వారా వేదవ్యాస మహర్షి వారు జననం సంభవిస్తుంది. సో అలాగా 5 సంవత్సరాల పిల్లవాడిగా మారిపోయిన అతను తన తల్లి యొక్క ఏదైతే పర్మిషన్ ఉంటుందో, ఓకే,
తన తల్లిని పుట్టిన వెంటనే తన తల్లికి నమస్కరించి చక్కగా నేను తపస్సుకు వెళ్ళిపోతున్నాను తల్లి అని చెప్పేసి తన కాళ్ళకి నమస్కరించి వెళ్ళిపోతారు. వెళ్ళిపోతూ ఒక ప్రమాణం చేసి వెళ్తారు. ఏమని? తల్లి నీకు ఏ సందర్భంలో అయినా నా అవసరం వస్తే గనక వెంటనే మీరు నన్ను తలుచుకోండి, వెంటనే నేను ప్రత్యక్షమయ్యి మీకు ఆ వరాన్ని ఇస్తాను అని చెప్పి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఆ రకంగా వేదవ్యాసుల యొక్క జననం జరుగుతుంది. అక్కడి నుంచి ఆయన వనాలకి వెళ్ళి చక్కగా తపస్సు చేసుకుంటూ ఉంటారు. సో ఆ రకంగా ఆయన తపస్సు చేసుకుంటూ ఎన్నో సంవత్సరాల పాటు ధ్యానం చేసుకుంటూ ఆయన గొప్ప మహర్షిగా ఎదగడం జరుగుతుంది. సో ఆ రకంగా జన్మ తీసుకున్న ఈ వేదవ్యాసుల వారు ఎన్నో అద్భుతమైన గ్రంథాలను రచించడం జరిగింది. సో దాంతో పాటు మనకి మహాభారతంలో కూడా చాలా మందికి తెలుసు. మహాభారతంలో పాండురాజుకి వీళ్ళందరికీ కూడా అంబిక అంబాలికకి దాంతో పాటు వారి యొక్క దాసికి కూడా పిల్లలు లేకపోతే తన తల్లి కోరిక మేరకు ఆయన స్వయంగా వచ్చి ఆ సంపర్క శక్తినిచ్చి వాళ్ళకి పిల్లలు పుట్టేలాగా సహకరిస్తారు. ఈ విధంగా చాలా సందర్భాల్లోని ఆ పాండుపుత్రులకు గాని కౌరవ పుత్రులకు గాని చాలా సందర్భాల్లోని సహాయం అందించడం జరుగుతుంది. ఎందుకంటే వారు ఆ కుటుంబానికి చెందిన వారు కాబట్టి తన తల్లికి ఇచ్చిన మాట ప్రకారంగా ఆయన అవసరానికి తగ్గట్టుగా వచ్చి సహాయం అందించుతూ ఉంటారు. సో తర్వాత కాలంలోనే ఆయన వచ్చి సహాయం అందిస్తూ తిరిగి ఆయన మళ్ళీ ఆయన యొక్క ప్రదేశానికి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. సో ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఈ శ్రీమద్ భాగవతాన్ని రచించడం జరుగుతుంది. ఓకే, ఇక్కడికి మనకి వేదవ్యాసుల యొక్క జన్మ వృత్తాంతం సమాప్తం. సో ఈ రకంగా మనము వేదవ్యాసుల గురించి అద్భుతమైన కథని మనం తెలుసుకున్నాం, ఆయన యొక్క జీవిత వృత్తాంతాన్ని. సో ఎందుకు మనం తెలుసుకోవాలి అంటే ఆయన భూమి మీదకి రావడానికి గల కారణం ఏంటి, ఎవరు దానికి కారణమయ్యారు అంటే పరాశర ముని, నెక్స్ట్ సత్యవతి మత్స్య గ్రంథి. సో వీళ్ళిద్దరి ద్వారా వేదవ్యాసుల వారు ఈ భూమి మీదకి వచ్చారు. వచ్చినప్పుడు ఆకాశవాణి ఏమని చెప్పింది అంటే కృష్ణ ద్వైపాయనుడు స్వయంగా ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు యొక్క అంశే ఈ భూమి మీదకి రావడం జరిగింది. దేనికోసము అంటే మహత్తరమైన గ్రంథాలను రచించి ఈ భూలోకంలో ఉన్న ప్రతి జీవికి కూడా అందించడం కోసం, ఆ పరమాత్ముడి యొక్క విశేషాలన్నీ వివరించడం కోసం ఆయనే స్వయంగా ఆయన యొక్క అవతారమైన వేదవ్యాసుల వారు ని పంపించడం జరిగింది. ఎందుకంటే వేరే వాళ్ళు వచ్చారనుకోండి, ఆయన యొక్క అవతార విశేషాలు సరిగ్గా రాయకపోవచ్చు. దానికి ఒక అర్హత కావాలి. అర్హత ఎవరికి ఉంటుంది అంటే ఆయనకే స్వయంగా ఉంటుంది కదా, ఆయన గురించి ఆయన చెప్పుకోవడం కోసం. సో ఆయనలోంచి ఒక అంశ, ఒక ప్రతిరూపాన్ని తీసి ఆయన కృష్ణ ద్వైపాయనుడిగా భూమి మీదకి రావడం జరిగింది. అంటే స్వయంగా వేదవ్యాసుల వారు ఎవరయ్యా అంటే ఆ పరమాత్ముడే. ఓకే, ఇంకొక రూపంలో వచ్చారు. అందుకనే ఆయనే బ్రహ్మ ఏదైతే సృష్టించారో వేదాల్ని, వాటిలన్నిటినీ కూడా క్రమబద్ధీకరించింది ఎవరయ్యా అంటే వేదవ్యాసుల వారు. ఓకే, సో బ్రహ్మకి ఎలా వచ్చాయండి ఈ సూత్రాలు, ఇవన్నీ వేదాలన్నీ ఎలా వచ్చాయి అంటే అవి కూడా పరమాత్ముడి నుంచి వచ్చాయి, కానీ అవి సరిగ్గా లేవు కాబట్టి వాటిని కూడా సరిచేశారు ఈయన. ఓకే, సో ఆయన సరిచేసిన తర్వాత ఆయన తన శిష్యులు 4 ఉన్నారు, వాళ్ళ 4కి కూడా ఈ వేదాలన్నిటినీ కూడా పంచడం జరిగింది, దాన్ని వ్యాపింప చేయమని చెప్పడం జరిగింది. అది ఎవరయ్యా ఆ 4 వేదాలు ఏంటంటే మనందరికీ తెలుసు, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము. ఓకే, ఈ ఋగ్వేదం అనేది వైలునకు, యజుర్వేదము వైశంపాయనకు, సామవేదం జమినికి, అథర్వణ వేదము సమంతునికి చెప్పి అవన్నీ ఇచ్చి నేర్పించి భద్రపరచమని చెప్పి దానితో పాటు వ్యాపింపజేయమని కూడా చెప్పడం జరిగింది. సో ఈ రకంగా వేదాల యొక్క సారం అంతా కూడా ఈ సృష్టి మొత్తం వ్యాపించడం జరిగింది. ఇది ఆయన యొక్క జన్మ వృత్తాంతము. సో నెక్స్ట్ పాయింట్ లోకి వెళ్ళిపోతాము మనము. సో నెక్స్ట్ పాయింట్ ఏంటి, మనము ఏం ప్రశ్న చెప్పుకున్నాము, భాగవతం అసలు దేని ఆధారంగా రచించారు, దానిలో పొందుపరిచిన విషయాలు ఏమిటి? చాలా అద్భుతమైన ప్రశ్న అండి ఇది. సో దీనికి పరమాత్ముల వారు మనకి ఏం చెప్తున్నారు అంటే స్వయంగా ఆయనే చెప్తున్నారు ఈ విషయాలన్నీ కూడా.
చూడండి, దీనిలో శ్రీమద్ భాగవతము పోతన ద్వారా, అంటే ఒక మాధ్యమం ద్వారా ఈ భూమి మీదకి వచ్చింది. వేదవ్యాసుల వారి యొక్క ఆధ్యాత్మిక శక్తులు, నెక్స్ట్ పోతన యొక్క భౌతిక శక్తి, ఈ రెండిటి ద్వారా ఈ భూమి మీదకి రావడం జరిగింది. కానీ ఇచ్చింది ఎవరయ్యా అంటే పరమాత్మే స్వయంగా ఇచ్చారు. ఆయనే చెప్పారు కదా. వేదవ్యాసుల వారు చాలా ఇబ్బంది పడుతూ ఉన్న సందర్భంలోని నారద మహర్షి వారు ఒక ఆలోచన ఇచ్చి చక్కగా దాన్ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయమని చెప్పారు. దాని రకంగా రాయడం జరిగింది. సో రాసిన దాన్ని పోతన గారు ఇక్కడ భౌతికతలో తీసుకొచ్చారు. ఆయన ఆధ్యాత్మికంగా రాశారు, ఈయన భౌతికతలో తీసుకొచ్చారు. సో వారిద్దరికి కూడా వేల వేల కృతజ్ఞతలు తెలియజేసుకుందాము. సో ఇప్పుడు 5th పాయింట్, భాగవతం అసలు దేని మీద ఆధారపడి రచించారు. ఓకే, దానిలో ఏమున్నాయి అని తెలుసుకుందాం. అసలు భాగవతం అంటే ఏమిటండి అంటే, ఉద్ధవుడు మనకు తెలుసు కదా, శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క ప్రియ స్నేహితుడు ఉద్ధవుడు. ఆయన దేహ అవతారం చాలించినప్పుడు, చాలించే సమయం ఆసన్నమైనప్పుడు ఆయన ఒక మాట చెప్తారు. ఉద్ధవుడు ఒక మాట అడుగుతారు, స్వామి మీరు వెళ్ళిపోతున్నారు, మీరు వెళ్ళిపోయే సమయం తర్వాత ఒక 30 సంవత్సరాల తర్వాత కలి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. మనుషులు, ఈ ప్రాణులు, సృష్టి మొత్తం అల్లకల్లోలం అయిపోతుంది. మీరు లేని ఈ సృష్టిని చూడడం నాకు చాలా కష్టంగా ఉంటుంది. దీని నుంచి మానవులందరూ బయటపడే మార్గమే లేదా, ఈ కలి ప్రభావం నుంచి బయటపడే మార్గం లేదా అని అడుగుతారు ఉద్ధవుడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తాడు అద్భుతమైన మాట. ఏం చెప్తారయ్యా అంటే, నువ్వు ఎటువంటి బాధకి లోనవ్వు. ఓకే, నువ్వు ఎటువంటి బాధకి లోనవ్వు. ఎవరైతే నన్ను ఆశ్రయిస్తారో వారు కలి ప్రభావం నుంచి విముక్తులవుతారు. మరి నన్ను ఆశ్రయించే మార్గం ఏంటయ్యా అంటే, నా యొక్క దివ్య శక్తులు, దివ్య తేజస్సు శక్తులను ఎవరైతే పట్టుకుంటారో, ఆశ్రయిస్తారో అప్పుడు చక్కగా నా నుంచి వాళ్ళకి శక్తి వస్తుంది. ఆ శక్తి ద్వారా వాళ్ళు కలి ప్రభావం నుంచి బయటపడతారు అని చెప్పారు. మరి ఈ శక్తులు, ఈ దివ్య తేజస్సు ఎక్కడున్నాయి అంటే, నేనే స్వయంగా నా దివ్య శక్తుల్ని, నా దివ్య తేజస్సుని, నా శక్తుల్ని రెండింటినీ కలగలిపి ఈ శ్రీమద్ భాగవతం అనే పుస్తకంలోని ఇంకించాను. సో నేనే స్వయంగా, ఈ శ్రీకృష్ణ పరమాత్ముడే భాగవతము, భాగవతమే శ్రీకృష్ణ పరమాత్ముడు అని ఒక పదం చెప్పారండి. చూడండి, మీకు ఒకటి చెప్తాను. శ్రీకృష్ణ భగవానుడే భాగవతము, భాగవతమే శ్రీకృష్ణుడు అని మీరు తెలుసుకోవాలి అని ఉద్ధవుడికి చెప్పడం జరిగింది. ఉద్ధవుడికి చెప్పారంటే అర్థం ఏంటండి, మనందరికి చెప్పినట్టే కదా. సో అందుకని శ్రీమద్ భాగవతం చదివామంటే స్వయంగా మనము ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు గురించి తెలుసుకున్నట్టే. ఓకే, దానితో పాటు ఆయన ఏం చెప్పారు అంటే, చక్కగా ఈ భాగవతం గురించి వివరించడం జరిగింది. సరే, ఈ భాగవతం గురించి వివరించుకునే ముందు మనం ఏం చెప్పుకున్నాము, ఇది ఒక భగవంతుని యొక్క తత్వంతో మిళితమై ఉన్న ఒక అపురూపమైన గ్రంథము అన్నాం కదా. భగవంతుని యొక్క తత్వం అంటే అసలు ఏంటి, ఆ తత్వం అంటే ఏంటి అంటే, మనం ఏం చెప్పుకున్నాము, ఆయన యొక్క శక్తులు, దివ్య తేజస్సు అని చెప్పుకున్నాం. ఈ రెండు ఎలా ఉన్నాయి అంటే సుగుణాల రూపంలో ఉన్నాయి. మనకి ఆయన యొక్క తేజస్సు, శక్తులు అనేవి మనకి కనిపించవు. శక్తులు అనేవి ప్రయోగిస్తే మనకు అర్థమవుతాయి అనుకుంటారు. కానీ మీరు ఎగ్జాంపుల్ గా చూడండి, మనము ఆ మహాభారత యుద్ధ సంగ్రామం జరిగినప్పుడు అర్జునుల వారు ఉన్నారు. అర్జునుల వారు శ్రీకృష్ణ పరమాత్ముడిని తీసుకున్నారు. దుర్యోధనుడు కృష్ణుడి యొక్క సైన్యం మొత్తాన్ని తీసుకున్నారు యుద్ధానికి. కానీ ఎవరు గెలిచారండి? ధర్మమే గెలిచింది. శ్రీకృష్ణ పరమాత్ముడు ఏం ఉపయోగించారు? ఒక్క ఆయుధం కూడా పట్టలేదు కదా ఆయన. నేను అసలు యుద్ధమే చేయనని చెప్పారు. మరి ఎలా గెలిచారండి? ధర్మం ఎలా గెలిచింది అంటే, ఆయన యొక్క యుక్తి, ఆయనలో ఉన్న శక్తి విచక్షణ రూపంలోని అర్జున్ వాళ్ళని ఎలా నడిపితే యుద్ధాన్ని గెలుస్తారు అని ఒక మాట ద్వారా మాత్రమే చేయడం జరిగింది. సో ఆ మాట ఎలా ఉంటుంది అంటే, మీరు భీష్ముడు ఎలా ఓడిపోతారు, ఎలా మరణిస్తారు, ఎలా ఓడిపోతారు అనే విషయాన్ని స్వయంగా మీరే వెళ్ళి ఆయన్ని అడగండి అని చెప్పారు. ఒక సలహా ఇచ్చారు కదా. ఒక సలహా ద్వారానే యుద్ధం గెలిచారు.
సో ఈ రకంగా శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క అంటే ఆ పరమాత్ముడి యొక్క శక్తి ఎక్కడయ్యా ఉందంటే ఆయనలోనే ఉంది. అది ఎప్పుడు ఎక్కడ ఎలా ఉపయోగించాలి అనే విషయాలే మనం తెలుసుకోవాలి. సో అవన్నీ కూడా ఆయన సుగుణాల రూపంలోనే మనకు అర్థమవుతాయి కాబట్టి ఆయన సుగుణాలని ఎవరైతే అర్థం చేసుకొని దాన్ని ఆచరిస్తూ ఉంటారో ఆయనతో పాటు మనం ప్రయాణం చేస్తున్నట్టే, ఆయన మనతో ఉన్నట్టే. ఆయన్ని మనము చక్కగా చేరుకోవడానికి చాలా సులువైన పద్ధతి ఏంటయ్యా అంటే కేవలం సుగుణాలే. అర్థమైందా? సో ఆ పరమాత్ముని అనుసంధానం అవ్వాలంటే ఏంటయ్యా, ఒకటే ఉన్న రూల్ రెగ్యులేషన్స్ ఏమైనా అనుకోండి, ప్రయత్నం ఏదయ్యా అంటే సుగుణాలను తెలుసుకోవాలి. మరి ఆ సుగుణాలను ఎలా తెలుసుకోవాలి అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సుగుణాలని తెలుసుకోవాలంటే ప్రతి మనిషిలో భక్తి అనేది ఉంటుంది. ఆ భక్తి పరమ భక్తిగా మారాలి. ఆ పరమ భక్తి జ్ఞానంగా మారుతుంది. జ్ఞానము మోక్షానికి దారి తీస్తుంది. ఈ 4 స్టెప్స్. ఓకే, ఈ 4 స్టెప్స్ ద్వారా ఆ పరమాత్ముని యొక్క గుణాలు తెలుసుకుంటామో అప్పుడు చక్కగా ఆ పరమాత్ముని చేరుకోగలం. మన ఇంటికి మనము వెళ్ళగలము. మన తండ్రిని మనం చేరుకోగలము. ఓకే, సో ఇక్కడ ఏం చెప్తున్నారు, శ్రీమద్ భాగవతం అనేది వేదాల సారము అని చెప్తున్నారు. స్వయంగా పరమాత్ముడే చెప్తున్నారండి, నేను చెప్పట్లేదు. శ్రీమద్ భాగవతం అనేది వేదాల సారం అంట. ఈ వేదాల సారంలోని మళ్ళీ అనుష్ఠాన వేదాంతము కూడా కలిసి ఉందంట. మరి ఈ అనుష్ఠాన వేదాంతం అంటే ఏంటండి? నాకైతే కొత్తగా ఉంది. మరి మీరు విన్నారో లేదో తెలియదు. అనుష్ఠాన వేదాంతం అంటే మనం జనరల్ గా సిద్ధాంతాలను గాని పుస్తకాలని చదువుతాం. చదివి ఏం చేస్తాము? ఓకే, వాటిని అర్థం చేసుకుంటాం, పక్కన పెడతాం. కానీ ఇక్కడ అది కాదండి. అనుష్ఠాన వేదాంతం అంటే మనం ఏదైతే చదివామో, విన్నామో, అర్థం చేసుకున్నామో వాటిని ఆచరణ పూర్వకంగా పెట్టగలగాలి అనేది అనుష్ఠాన వేదాంతం. సో ఇక్కడ ఈ భాగవతంలో ఏమున్నాయంటే అనుష్ఠాన వేదాంతం అనేది ఉన్నది. సో ఈ అనుష్ఠాన వేదాంతం అంటే తెలుసుకున్నాం కదా. సో ఆ రకంగా మనం అందరం కూడా మనం ఏదైతే చదువుకున్నామో తెలుసుకున్నామో దాన్ని మన ఆచరణలో పెట్టుకోవాలి. ఓకే, సో దాంతో పాటు ఇక్కడ ఏం చెప్తున్నారు, ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. వేదాంతం అనేది గనక వృక్షం అయితే, చెట్టు అయితే, దాని ద్వారా వచ్చే మధురమైన ఫలమే భాగవతము. అది చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా హాయిగా మంచి రుచితో ఉంటుంది ఆ మధుర ఫలం. ఓకే, అంటే వేదాల నుంచి వచ్చిన అద్భుతమైన జ్ఞానమే ఈ మధుర ఫలము. అది ఏంటయ్యా అంటే శ్రీమద్ భాగవతము. ఓకే, దీనిలో ఇంకొకటి చెప్తున్నారు, ప్రస్థాన త్రయము అంటే 3. త్రయము అంటే 3 కదా. దీనిలో ఏమున్నాయి? ఉపనిషత్తులు ఉన్నాయంట, బ్రహ్మ సూత్రాలు ఉన్నాయంట, భగవద్గీత నుంచి వచ్చే సారము, వీటిలన్నిటి నుంచి వచ్చే సారాలన్నీ కూడా కలిపి ఉన్నాయంట. మనం చెప్పుకున్నాం కదా, భగవద్గీతకి భాగవతానికి ఉన్న డిఫరెన్స్ చెప్పుకున్నాం కదా. ఎందుకు చెప్పుకున్నాము అంటే దానికి దీనికి ఉన్న డిఫరెన్స్ ఎప్పుడైతే తెలుస్తుందో మనకి దేని ద్వారా ఏది పట్టుకోవాలి, ఎలా పట్టుకోవాలనే విషయాలు తెలుస్తాయి. సో భగవద్గీత అనేది మనం ఎలా జీవిస్తున్నాము, ఎలా ఉంటున్నామో చెప్తుంది, ఎలా ఉండకూడదో చెప్తుంది. ఈ భాగవతం అనేది పరమాత్ముడికి, స్వయంగా పరమాత్ముడికి ఎలా కనెక్ట్ అవ్వాలో తెలుస్తుంది. నువ్వు ఆల్రెడీ పరమాత్ముడికి ఎలా కనెక్ట్ అవ్వాలో తెలిసినప్పుడు నువ్వు ఎలా జీవించాలో తెలిసిపోతుంది కదా. అది సంగతి. సో అందుకని దీనిలోని 3 గ్రంథాల నుంచి ఏవైతే సారం ప్రస్థాన త్రయం అనేది ఉందో, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత, ఈ 3 తత్వాల నుంచి ఏం తెలుసుకున్నారయ్యా అంటే కేవలం భక్తి ప్రేమతత్వం ద్వారా మాత్రమే పరమాత్ముడి యొక్క సుగుణాలు తెలుసుకోగలమంట. చూసారా, ఈ వీటి నుంచి వచ్చి ఈ ప్రస్థానత్రయం మనం చెప్పుకున్నాం కదా, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత, వీటన్నిటి నుంచి ఏదైతే మనం నేర్చుకొని ఫిల్టర్ చేస్తామో దాని నుంచి వచ్చింది ఏంటయ్యా అంటే పరమాత్ముని యొక్క భక్తి ప్రేమతత్వము. ఈ రెండిటి ద్వారాయే మనం చక్కగా సుగుణాలను అర్థం చేసుకోగలం. సుగుణాలకు మనం ఆల్రెడీ పేరు చెప్పుకున్నాము, దివ్య తేజస్సు శక్తులని. ఇంకా వాటిని వదిలేసేయండి. కేవలం మీరు గుర్తు పెట్టుకోవాల్సింది సుగుణాలు మాత్రమే.
ఈ సుగుణాల్ని చాలా సులభంగా భక్తి ప్రేమతత్వంతో కనెక్ట్ అయ్యి చక్కగా పరమాత్ముడికి ఈజీగా అనుసంధానం అవ్వచ్చు అని చెప్తున్నారు దీనిలో. సో దీన్ని మనకు అర్థమయ్యే రీతిలో మనందరము ఆచరించే రీతిలో ఉండాలనే ఉద్దేశంతోనే వేదవ్యాసుల వారు చాలా సులభంగా ఆయన చక్కగా ఈ గ్రంథం రాయడం జరిగింది. ఓకే, ఈ రాసిన గ్రంథం మనకి పోతన్న గారి ద్వారా మనకి అందించడం జరిగింది. సో దాంతో పాటు ఇక్కడ ఏం చెప్తున్నారు, శ్రీమద్ భాగవతం యొక్క గొప్పతనం చెప్తున్నారు. ఏంటయ్యా అంటే ఇది మొత్తం అన్ని గ్రంథాల్లో కన్నా శిరోభూషణం వంటిది. శిరోభూషణం అంటే ఏంటి అంటే తల, శిరస్సు అంటే ఏంటి, తల, తల మీద పెట్టుకునేటువంటి అద్భుతమైన గ్రంథము అంటే అన్నిటికన్నా గొప్పది అని చెప్తున్నారు, ఉపమానం అన్నమాట. సో దానితో పాటు దీనిలో ఏమున్నాయంటే భక్తి, జ్ఞానము, వైరాగ్యము ఎప్పుడైతే ప్రతి మనిషిలో కూడా సమపాళ్లలో ఉంటాయో అప్పుడే ఆ పరమాత్ముని చాలా సులువుగా చేరుకోవచ్చంట. మరి ఇవన్నీ ఎలా వస్తాయి అంటే మనం ఆల్రెడీ చెప్పాము, ఏంటి, భక్తి పరమ భక్తిగా మారుతుంది. ఓకే, ప్రతి జీవి కూడా పుట్టడంతోనే, ప్రతి మనిషి కూడా పుట్టడంతోనే తనలోని ఒక అద్భుతమైన భక్తి, ఆ దాన్ని ఏమంటారు, భక్తి గింజ, సీడ్ అంటే గింజ కదా, సరే, అది ఉంటుంది, ప్రతి వ్యక్తిలోనే ఉంటుంది. దాన్ని పరమ భక్తిగా ఎవరైతే మార్చుకుంటారో ఆ మారిన ఆ పరమ భక్తి కూడా జ్ఞానంగా అంకురిస్తుంది. కాలక్రమేణా ఆ పరమ భక్తి జ్ఞానంగా మారుతుంది. ఆ జ్ఞానం నుంచే మోక్షానికి దారి అవుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే జ్ఞానం వస్తుందో మనిషికి ఆ జ్ఞానం నుంచి మిగతా చుట్టూ ఉన్న ప్రపంచంలో ఉన్న విషయాల పట్ల, కార్యాల పట్ల ఆసక్తి తగ్గిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే ఆటోమేటిక్ గా తగ్గుతుందో దాని నుంచి ఆ పరమాత్మని చేరుకోవాలనే ఉత్సుకత పెరుగుతుంది. అసలు జ్ఞానం లేదనుకోండి, మనకేం తెలుస్తుంది, అసలు పరమాత్ముడు ఉన్నాడా లేడా, అసలు ఎవరు ఆయన, రూపం ఏంటి, ఆయన యొక్క నామం ఏంటనే విషయాలు మనకేమీ తెలియదు. కాబట్టే పరమాత్ముడు సృష్టి జరిపినప్పుడే ప్రతి మనిషిలో కూడా చక్కగా ఒక భక్తి అనే బీజాన్ని వేశారు. ఎందుకు ఆ బీజం వేయడం ఎందుకండి, జ్ఞానం వేయచ్చు కదా డైరెక్ట్ గా అంటే, ప్రతి మనిషిలో కూడా ఒక తపన ఉంటుంది. ఆ తపన ద్వారానే నన్ను చేరుకోవాలి అనే ఉద్దేశంతోని ఆ పరమాత్ముడు భక్తి అనే విత్తనాన్ని ఇవ్వడం జరిగింది. నువ్వు ప్రయత్నించేయి, నేను ఇచ్చా, నీకు విత్తనం ఇచ్చా, నీరిచ్చా, నారిచ్చా, దాన్ని పెంచుకునే శక్తిని ఇచ్చా. కానీ నువ్వేం చెయ్యాలి, నీ విచక్షణను ఉపయోగించి నువ్వు ఆ భక్తి అనే దాన్ని పరమ భక్తిగా మార్చి అక్కడి నుంచి జ్ఞానంగా పెంచుకొని నా దగ్గరికి చేరుకోవాలి అని మన తండ్రి చెప్పారు. ఎందుకు అంటే నా అంత ఎదగాలి బిడ్డ, అంతేగాని నాకన్నా దిగువన ఉండకూడదు కదా. అందుకనే బిడ్డకి కావాల్సిన సౌకర్యాలన్నీ ఆయన కలిగించారు. దానితో పాటు ఆయన చూస్తూ ఆయన యొక్క సహకారాన్ని కూడా అందిస్తూ ఉంటారు కదా. మనం మన బిడ్డలు వదిలేస్తామా అండి, చెప్పండి. చక్కగా ఎక్కడికో పంపించాము, చదువుకుంటున్నారు. మరి వాళ్ళని చదువుకోవడానికి పంపించాం, బానే ఉంది, వాళ్ళకి ఫీజులు కడుతున్నాం, అలాగని చెప్పి ఫీజు కడుతున్నారు, వాళ్ళే చూసుకుంటున్నారు అని నేను మా కాలేజీ వాళ్ళే, మనం ఏం చేయవలసిన లేదు అని అనుకుంటామా, వదిలేస్తామా? కాదు కదా. కనీసం ఒక నెలకు ఒకసారో 15 రోజులకు ఒకసారో వెళ్ళి వాళ్ళ మంచి చెడులు కనుక్కొని వాళ్ళకి ఎటువంటి లోటుపాట్లు ఉన్నాయో వాటిలన్నిటినీ సరిచేసి వాళ్ళకి కావాల్సినవన్నీ సమకూర్చి కదా మనకు వస్తాం. ఎందుకు ఇవన్నీ చేస్తున్నాం అంటే మనం ఎలా అయితే ఎదిగామో వాళ్ళు కూడా అదే విధంగా ఎదగాలనే తపనతోని మనం కూడా చేస్తూ ఉంటాం. మరి మనకే అంత తపన ఉన్నప్పుడు మనల్ని సృష్టించిన ఆ పరమాత్ముడికి ఎంత తపన ఉండాలండి. ఆ తపనతోనే ఆ పరమాత్ముడు చక్కగా మనని సృష్టి జరిగేటప్పుడే మనలోని ప్రతి ఒక్కరిలో కూడా భక్తి అనే ఒక విత్తనాన్ని ఇవ్వడం జరిగింది. అదే చెప్తున్నారు. సో దానికి ఏం చెప్తున్నారు, మరి ఈ విత్తనము వృక్షంగా మారాలంటే ఏం చెయ్యాలి, మనం ఏదో చెయ్యాలి కదా. నీరు పొయ్యాలి, మంచి నారు ఇవ్వాలి, దానికి కావాల్సిన మందులు ఇవ్వాలి, ఇవన్నీ చెయ్యాలి కదా. దానికి ఎలా వస్తుంది ఆ విత్తనము, ఎలా వృక్షంగా మారుతుందో చెప్తున్నారు. ఫస్ట్ ప్రతి మనిషి కూడా ఎవరైతే
ఈ భాగవతాన్ని పఠిస్తారో, చదువుతాం కదా, చదివిన తర్వాత వదిలేయడం కదా, దాన్ని ఆచరణలో పెట్టాలి. ఆచరణలో పెట్టాలంటే కొన్ని పద్ధతులు నియమాలు ఉంటాయి చేయడానికి. సో ఎవరైతే పఠిస్తారో, దాన్ని పఠించడం ద్వారా మనలోకి వింటూ చదువుతూ మనకు తెలియకుండానే ఆటోమేటిక్ గా మనకు లోపలికి ఆ ఏదైతే భక్తి అనే విత్తనం ఉందో ఆ విత్తనం మొలకెత్తడం జరుగుతుంది. మనము చిన్న విత్తనము భూమిలో నాటామనుకోండి, మంచి సారం ఉంది, మంచి మట్టి ఉంది, ఓకే, దానికి విత్తనం నాటాం, చక్కగా తవ్వి ఎరువులు వేసి విత్తనం నాటాం. విత్తనం నాటిన తర్వాత ఆ విత్తనము మొలకెత్తాలంటే ఏం చేయాలి? దానికి కావాల్సిన సూర్యరశ్మిని అందించాలి, దానికి కావాల్సిన నీరు పోయాలి కదా, దానికి కావాల్సిన నీడని ఇవ్వాలి, అవసరమైన నీడ, అవసరమైన సూర్యరశ్మి ఇవ్వాలి. అప్పుడే కదా చిన్న మొలక వచ్చి అక్కడి నుంచి మొక్కగా మారి మొక్క కాస్త వృక్షంగా మారుతుంది. ఇంత పెద్ద ప్రాసెస్ ఉంది. సో మరి అదే విధంగా మనిషికి ఏముంది? భక్తి అనేది విత్తనం ఉంది. ఆ భక్తి అనే విత్తనము మొలకెత్తి మొక్కగా మారి వృక్షంగా మారాలంటే ఏం జరగాలి? ఆ భక్తి అనే విత్తనాన్ని పదే 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 పరమాత్ముణ్ణి చదవడం ద్వారా, అంటే అతని యొక్క లీలా విశేషాలు చదివి వినడం ద్వారా మనలోకి ఇంకించేసుకుంటాం. అంటే నీరు పోస్తున్నాం, ఆ నీరుని మనము ఆ విత్తనానికి అందిస్తూ ఉన్నాము, భక్తికి అందిస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది? ఫస్ట్ చిన్న మొలక వస్తుంది. ఆ మొలక ఏంటి అంటే పరమ భక్తి. భక్తి పరమ భక్తిగా మారాలి అంటే కోరిక కలగాలి, తపన కలగాలి. ఎంత బాగుందో కదా ఇది, ఆ పరమాత్మ నుంచి తెలుసుకున్నాము, ఆయన ఇంత అద్భుతాలు చేశాడా, ఇన్ని విశేషాలు ఉన్నాయా ఆయన దగ్గర నుంచి, ఇంతటి అద్భుతమైన రూప లావణ్యం ఉందా అని మనము ఆకర్షితులం అవుతాం. ఎప్పుడైతే ఆటోమేటిక్ గా ఆకర్షితులం అవుతామో అప్పుడు అది పరమ భక్తిగా మారిపోతుంది. చూడండి చాలా మంది ఎలా ఉంటారంటే ఆయన రూపం చూడగానే తన్మయత్వంలోకి వెళ్ళిపోయి కృష్ణుడు తప్ప లేదా రాముడు తప్ప ఎవరినైతే వాళ్ళని ఆస్వాదిస్తూ వాళ్ళు తప్ప ఇంకెవ్వరూ లేరనే స్థితిలోకి వెళ్ళిపోతారు. చూస్తే కృష్ణుడు, నించుంటే కృష్ణుడు, ఎదుటివాడు కృష్ణుడు, పడుకున్న అందరినీ కృష్ణుడి రూపంలో పూజిస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి ఎవరైతే ఇష్టమో వాళ్ళ రూపాల్లో ఊహించుకుంటూ ఉంటారు. ఆయనతోనే స్వయంగా మాట్లాడినట్టుగా ఉంటారు, మాట్లాడుతూనే ఉంటారు. ఒక విగ్రహంలోనే ఆయన స్వయంగా ఆయన్ని కలుస్తూ మాట్లాడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు పరమ భక్తులు. అన్నమయ్య అటువంటి వారే కదండి. సో అలాగా మనం కూడా సామాన్య భక్తులు పరమ భక్తులుగా మారాలి అంటే నీరు అనే శ్రవణము, మననము, నిధిధ్యాసన చెయ్యాలి. ఎప్పుడైతే ఆ చేస్తామో అది పరమ భక్తిగా మారిపోతుంది. మరి ఆ పరమ భక్తే మళ్ళీ ఏమవ్వాలి? కొంచెం కొంచెంగా పెరిగి జ్ఞానం వైపుకి మారాలి. ఆ జ్ఞానం ఎలా అవుతుందండి అంటే ఎప్పుడైతే నువ్వు భక్తి పరమ భక్తిగా మారి అది స్థిరంగా ఉండాలి. అంటే చూడండి, దానికి మనము నీరు పోసాము, చిన్న మొలక వచ్చింది, మొలక వచ్చిన తర్వాత ఆ మొలక మొక్కగా మారాలి. మొలక ఎంత ఉంటుంది? విత్తనం ఎంత ఉంటుంది? చిన్న విత్తనం, మొలక ఎంత వస్తుంది? ఆ మొలక ఎంత మొక్కగా మారాలి, ఇంత మొక్క వృక్షంగా అంత మారాలి. మరి మొక్కగా మారాలంటే ఆ మొలక పెరిగి రావాలంటే దానికి ఏ జంతువు నుంచి ఇబ్బంది కలగకూడదు, ఏ పురుగు పుట్ర నుంచి ఇబ్బంది కలగకూడదు, అది చనిపోకుండా దానికి కావాల్సిన సంరక్షణ ఏర్పాటు చేయాలి, సూర్యరశ్మి ఇవ్వాలి, దానికి కావాల్సిన ఆహారాన్ని అందించాలి. అవన్నీ చేయాలంటే దానికి ఎంత ప్రొటెక్షన్ కావాలి? సో ఆ ప్రొటెక్షన్ ఏదైతే పరమ భక్తిగా మారిన ఉందో దాన్ని మనము జ్ఞానం అనే ప్రొటెక్షన్ ఇవ్వాలి. ఎప్పుడు వస్తుంది అది అంటే ఎప్పుడైతే నీ పరమ భక్తి స్థిరంగా ఉంటుందో, అంటే ఆయన పట్ల నుంచి నీ యొక్క దృష్టి మరల్చకుండా ఉండాలి. మరల్చకుండా ఉంటుందో అప్పుడు అక్కడి నుంచే నీకు జ్ఞానము ఇంకా తెలుసుకోవాలి, ఇంకా తెలుసుకోవాలి, ఆయన గురించి ఇంకా తెలుసుకోవాలి. నేను రూపానికి మాత్రమే ఆకర్షితురాలయ్యాను, ఆయన ఎలా జీవించారు, ఎలా ఉన్నారు, ఎదుటి వారితో ఎలా ఉన్నారు అనే గుణాలను తెలుసుకోవడానికి మనం ఉత్సుకత చూపిస్తాం. ఆ ఉత్సుకతదే జ్ఞానము. ఎప్పుడైతే జ్ఞానాన్ని తెలుసుకుంటామో అంటే ఆయన ఎలా జీవించారు, ఈ జ్ఞానం ఏ రూపంలో ఉంటుందండి? సుగుణాల రూపంలో ఉంటుంది. కృష్ణుడు చాలా అందగాడంట. అంటే అందం అనేది రూపంలో ఉందా, ఆయన ప్రవర్తనలో ఉందా అనేది జ్ఞానం. ఆ రెండిటికి మధ్య భేదం ఏంటనేది తెలుసుకోవడమే జ్ఞానము.
ఓ ఆయన అందం అనేది చూసే కళ్ళతో కాదు, ఆయన ప్రవర్తించే దానిలో ఉంది అందం అనేది ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అదే జ్ఞానం. ఇది ఎలా తెలిసింది? ఆయన సుగుణాల ద్వారా తెలిసింది. సో ఎప్పుడైతే నువ్వు సుగుణాలను పట్టుకుంటావో ఆటోమేటిక్ గా నీ లోపల జ్ఞానం అనేది వికసిస్తుంది. అంటే మొక్కగా మారిపోతుంది. దానికి కావాల్సినవన్నీ ఇచ్చినట్టే. అర్థం చేసుకోవడంలో ఉంటుంది, దానికి కావాల్సింది ఇవ్వడంలో ఉంటుంది. సో భక్తి పరమ భక్తిగా మారాలి, ఆ పరమ భక్తి జ్ఞానంగా మారాలి, వికసించాలి. నువ్వు లోపల నుంచి వికసించాలి, నీలో మార్పు కలగాలి. అప్పుడు జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం నుంచి ఏమవుతుంది? ఆ పరమాత్మ నుంచి పూర్తిగా తెలుసుకుంటాం. అంటే ఈ రూపము కాదు, ఆయన సుగుణాలను ఎప్పుడైతే పట్టుకుంటావో, ఓహో ఇంత అద్భుతంగా ఉన్నాడా పరమాత్ముడు, మనం కూడా ఆ గుణాలను అలవాటు చేసుకుంటే మనం కూడా ఆ తండ్రి అంతటి వాళ్ళం అవుతాము. మనం కూడా పరమాత్ముడిలాగా పరమాత్ముని చేరుకోవడానికి మన మార్గం సులభం అవుతుంది అనేది అర్థం చేసుకుంటాం. అప్పుడు మిగతా విషయాలన్నిటి పట్ల, మిగతా పనుల పట్ల ఆసక్తి తగ్గిపోతుంది, విరక్తి వస్తుంది. ఎప్పుడైతే విరక్తి వస్తుందో ఆటోమేటిక్ గా ఆ విరక్తి నుంచి మనము మోక్షం మార్గాన్ని వెతుక్కోవడం జరుగుతుంది. అర్థమైందా? సో విత్తనం అనేది ఒక భక్తి భావన. ఓకే, నీరు అనేది ఒక శ్రవణము, మననం. ఎప్పుడైతే నీరు పోస్తామో ఈ విత్తనం ఏదైతే ఉందో అది మహావృక్షంగా మారుతుంది. విత్తనము మొలక అవుతుంది, ఆ మొలక మొక్క అవుతుంది, మొక్క వృక్షంగా మారుతుంది. అంటే భక్తి పరమ భక్తిగా మారుతుంది, పరమ భక్తి జ్ఞానంగా మారుతుంది, జ్ఞానము మోక్ష మార్గానికి దారి చూపిస్తుంది. అంటే మన యొక్క గమ్యాన్ని చేరుస్తుంది. గమ్యాన్ని చేర్చేయడానికి ఆ చివరి ఎండింగ్ పాయింట్ కి ఫస్ట్ పాయింట్ ఏంటి? భక్తి. సో ఈ భక్తి ప్రతి ఒక్కరిలో రావాలి అంటే ఏం చేయాలంటే ప్రతి మనిషిలో ఉంటుంది అది. దాన్ని మేల్కొల్పాలి, తట్టి మేల్కొల్పాలి. తట్టి మేల్కొల్పాలి అంటే మనకు కావాల్సింది ఏంటి? శ్రవణము, మననము, నిధిధ్యాసన. నిధిధ్యాసన వచ్చింది అంటే పూర్తిగా పరమభక్తిలోకి వెళ్ళిపోయినట్టే. హనుమంతుడిలాగా రామజపం తప్ప ఇంకోటి తెలియదండి ఆయనకి. ఏదన్నా సరే నా రాముడు తర్వాతే అని పూర్తి విశ్వాసంతో ఉంటాడు చూసారా, అది పరమభక్తి అండి. ఆ పరమభక్తే జ్ఞానంగా మారుతుంది. మనం ఇక్కడ ఉన్నాము అంటే మనం అలా మారినామా అంటే అంటే ఖచ్చితంగా మారి జ్ఞాన మార్గంలో ఉన్నాం. ఎందుకంటే ఎన్నో జన్మల్లోంచి ఫస్ట్ భక్తులుగా ఉన్నాం మనం కూడా. అంటే పూజలు, క్రతువులు చేస్తూ ఉన్నాం. ఆ క్రతువుల నుంచి పరమ భక్తులుగా మారాం మనం. తెలుసుకున్నాం, చాలా వరకు తెలుసుకున్న తర్వాత ధ్యానంలోకి వచ్చాం. ధ్యానంలోకి వచ్చామంటే ఏంటి? మనం ఆ పరమాత్ముడి పట్ల విశ్వాసం పెంచుకొని ఆయన గుణాల్ని పట్టుకున్నాం కాబట్టి జ్ఞాన మార్గంలోకి వచ్చాము ధ్యానం ద్వారా. లేకపోతే చెప్పగానే ధ్యానం నేర్చుకోగలమా అండి? చెప్పగానే ఆయన గురించి తెలుసుకోగలమా? ఓ ఆయన గుణాల గురించి తెలుసుకోవడానికి ఇష్టపడతామా అంటే కాదు. ఒకవేళ కనుక నువ్వు జ్ఞాన మార్గంలోకి రాకపోతే, భక్తులుగానే ఉండేటట్టు అయితే కనుక వాళ్ళు ఆ స్కూల్లోనే ఉంటారు, మనం ఆ స్కూల్తో కలవలేము, వాళ్ళు మన స్కూల్లో కలవలేరు. పూజలు క్రతువులు చేసేవాళ్ళని మెడిటేషన్ చెయ్యండి, ధ్యానం చెయ్యండి, మీరు పట్టుకోవాల్సిన ఆయన రూపాన్ని కాదు గుణాల్ని అంటే వింటారండి? వినరు. మనం దీనిలో ఉన్న వాళ్ళు మనం మెడిటేషన్ చేస్తూ గుణాల్ని పట్టుకొని ఆయన అర్థం చేసుకుంటూ ఆయన చేరుకోవడానికి కావాల్సిన మార్గాల్ని ఎంచుకుంటూ ఉన్న మనము వెళ్ళి పూజలు చేయండి, క్రతువులు చేయండి, అలంకారాలు చేయండి అంటే చేస్తామా? చెయ్యం. కానీ ప్రతి మనిషి గమ్యస్థానాన్ని చేరాలంటే మొట్టమొదటి ఉండాల్సిన అర్హత, మొట్టమొదటి ఎక్కాల్సిన మెట్టు ఏదంటే కేవలం అంటే కేవలము భక్తి. భక్తి అనే మెట్టు మాత్రమే. ఆ భక్తి అనే మెట్టు ద్వారా పరమాత్ముడికి కనెక్ట్ అవుతాము. మరి ఆ పరమాత్ముడికి కరెక్టే మోక్ష మార్గాన్ని పొందాలంటే ఈ ప్రయాణంలోనే ఆయన సుగుణాల్లో ఉన్న భక్తి ప్రేమ తత్వము తెలుసుకోవాలి. అదే భక్తి తత్వము, భగవంతుని యొక్క తత్వము. ఆ భగవంతుని తత్వమే తెలుసుకునే పద్ధతే, గ్రంథమే ఈ భగవద్గీత. అర్థమైందా? సో అందుకని ఇది ఏం చెప్తున్నారంటే భాగవతం అనేది ఒక అమృత భాండాగారాన్ని మించిన గ్రంథం అంట. చాలా అద్భుతంగా చెప్పారండి. చదివితే నిజంగా గూస్ బంప్స్ వస్తాయి నన్ను అడిగితే. ఓకే, ఎన్నిసార్లు చదివినా ఇంకా చదవాలనిపిస్తూనే ఉంటుంది, అంత బాగుంటుంది.
సో దానితో పాటు ఇక్కడ ఏం చెప్తున్నారు మరి ఈ ఆ పరమాత్ముని చేరుకునే అద్భుతమైన అవకాశం మనకే ఎందుకు ఇచ్చారండి? మానవులకే ఎందుకు వచ్చింది? ప్రతి ప్రాణికి రావచ్చు కదా అంటే మనిషికి మిగతా ఉన్న ప్రాణులకి ఉన్న తేడా ఏంటి అంటే విచక్షణ కదా. సో అత్యున్నత స్థానం ఎవరికయ్యా ఉంది ఈ సృష్టిలో అంటే మానవుడికి. ఎందుకంటే యుక్తాయుక్త విచక్షణ జ్ఞానము బుద్ధి కుశలత వాళ్ళకి ఉన్నాయి కాబట్టి ఈ అద్భుతమైన అవకాశం మనకి ఇచ్చారు. దానితో పాటు ఇంకొన్ని ఉన్నాయండోయ్ మనకి నెగిటివ్ పాయింట్స్ కూడా. ఏంటి? వాటి నుంచి బయటికి రావాలి, వాటిని పాజిటివ్ గా మార్చుకోవాలని చెప్తున్నారు. ఏంటవంటే ఇంద్రియ ఇంద్రియ భోగాల క్షణిక తత్వము, సంసార బంధనాలు, దాంతో పాటు ఆ ఎమోషన్స్, అన్బ్యాలెన్స్ ఆఫ్ ఎమోషన్స్, ఇవన్నిటి వల్ల మనము సంసార బంధనాల్లో ఇరుక్కుపోయి భగవంతుడు తెలుసుకోవాలనే కోరిక వెనక్కి వెళ్ళిపోతుంది. సో వీటిలన్నిటిని దాటితే తప్ప మనము భగవంతుని తెలుసుకోలేము. ఎప్పుడైతే భగవంతుని తెలుసుకోవాలని ఒక ఆలోచన వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్ గా వీటన్నిటి పట్ల నేను చెప్పాను కదా, జ్ఞానం ఎప్పుడైతే మనకు పెరుగుతుందో ఆటోమేటిక్ గా మనకి విషయాల పట్ల, మనం చేసే పనుల పట్ల, కార్యాల పట్ల ఆసక్తి తగ్గిపోతుంది. ఆ బయటికి వెళ్ళాలంట, బంగారం కొనాలంట, మనకి ఆదాయం పెరుగుతుందంటే కొందాంలే అబ్బా, బంగారం ఎవరిచ్చారు, ఎక్కడి నుంచి వచ్చింది, మనకు అదెందుకు, మనం పరమాత్మను పట్టుకుంటే చాలు కదా, ఆయన ఒక్క గుణం తెలుసుకుంటే చాలు కదా ఆయనలో బతకడానికి. బంగారం లేకపోతే చేరుకోలేమా? ఇవన్నీ భౌతిక తలంలో ఉండేవి. అంటే మనకి భౌతిక తలానికి ఆధ్యాత్మిక తలానికి ఉన్న డిఫరెన్స్ తెలుస్తుంది, భేదం తెలుస్తుంది. దేనిలో ఉంటే భగవంతుని పట్టుకోగలము, దేనిలో ఉంటే భగవంతునికి దూరంగా ఉంటాము. సో దూరంగా ఉండాలా, ఆయనకి దగ్గరగా వెళ్ళాలి అనేది మనం మీద మన నిర్ణయమే ఆధారపడి ఉంటుంది. ఆ మార్గాన్ని మనమే ఎంచుకోవాలి. సో భక్తి మార్గంలో ఉంటావా, జ్ఞాన మార్గంలో ఉంటావా? భక్తి అనేది మొదటి మెట్టు, జ్ఞానం అనేది మూడో మెట్టు. సో నువ్వు ఒకటిలో ఉంటావా, మూడులో ఉంటావు, నువ్వు నిర్ణయించుకో నువ్వు నాలుగులోకి వెళ్ళడానికి. ఓకే. సో అందుకని మనము ఫస్ట్ ఆ మెట్టులోకి వెళ్ళాలంటే ఖచ్చితంగా మొదటి మెట్టు ఎక్కాలి కదా. మొదటి మెట్టు ఎక్కి దాటేసి మూడో మెట్టులోకి వచ్చేసాం. మూడో మెట్టులోకి వచ్చిన తర్వాత కూడా ఆ పరమాత్మను అర్థం చేసుకోవడం అంత సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే అంతటి అద్భుతమైన సుగుణాలు ఉన్నాయి ఆయనలో. ఆయన్ని అర్థం చేసుకోవడానికి ఇది. ఓకే. దాంతో పాటు మనకి ఇంకేం చెప్తున్నారు అంటే ప్రతి మనిషిలో కూడా చక్కగా ఈ పరమాత్ముని చేరుకోవాలంటే, మోక్ష మార్గాన్ని పొందాలంటే ఉన్న అంతిమ మనకి చివరిగా దొరికేది మోక్ష మార్గమే. ఇది 3 మార్గాల ద్వారా వస్తుందంట. ఈ 3 మార్గాల్లోంచి ఏదైనా ఒక మార్గం ఎంచుకోవచ్చంట. అది ఏంటి ఆ 3 మార్గాలంటే కర్మయోగము, భక్తి యోగము, జ్ఞాన యోగము. చేసే కర్మల ద్వారా, భక్తి ద్వారా అంటే పూజా విధానాల ద్వారా, నెక్స్ట్ జ్ఞానం ద్వారా. నువ్వు ఈ మూడిట్లో ఏ మార్గమైనా ఎంచుకో, ఏదైనా ఎంచుకో, కానీ నువ్వు చేరేది గమ్యస్థానం ఒకటే. కాకపోతే ఏమీ తెలియని వాడికి, సులువుగా ఉండేవాడికి ఏం చేస్తాము, సారీ, కొత్తగా వచ్చిన వాడికి ఏం చెప్తాము, సులువైన మార్గమే కదా చెప్తాము. సో అలాగా కొత్తగా భూలోకానికి వచ్చిన ఆత్మ ఏదైతే ఉంటుందో దానికి భక్తి మార్గమే కరెక్ట్. నువ్వు కొంచెంగా వృద్ధాత్మగా మారిన తర్వాత నీకు జ్ఞాన మార్గమే కరెక్ట్. కాబట్టి మనము గైడెన్స్ ఇస్తాం. ఎవరండి మనము అంటే భాగవతము, భగవద్గీత, ఇలాగా అద్భుతమైన గ్రంథాలన్నీ కూడా. ఓకే. సో ఇక్కడ అదే చెప్తున్నారండి. ఆ భక్తి, మరి ఈ భక్తి మార్గంలోకి రావాలంటే, పరమాత్మ నుంచి తెలుసుకోవాలంటే ఏమేమి అర్హత కావాలి అంటే ప్రత్యేకమైన అర్హతలు ఏమీ అవసరం లేదు. దానికి లింగ భేదాలు అవసరం లేదు, పశు పక్షాదులు అనే విచక్షణ లేదు అని కూడా చెప్తున్నారు. అంటే పశువులు పక్షులు కూడా, అదేంటి, జంతువులు కూడా తెలుసుకోవచ్చంట. వాటికి కూడా పరమాత్మను తెలుస్తాయంట. ఎందుకండి తన తండ్రి గురించి తెలియవా? కాకపోతే మనిషికి విచక్షణ ఎక్కువ ఉంటుంది కాబట్టి తొందరగా పట్టుకోగలడు. అవి ఎందుకు అంటే అవి మానవుడి కింద మారిన తర్వాతే పట్టుకోగలవు. ఆ డిఫరెన్స్ కూడా చెప్తున్నారు. దానితో పాటు అత్యంత విలువైన గుణం మనలో ఉండాల్సింది లక్షణము ఏంటండి అంటే ప్రేమించే హృదయం. భగవంతుని చేరుకోవడానికి అద్భుతమైన గుణం ఏంటయ్యా అంటే ప్రేమ హృదయము. అదే
పరమాత్ముడిని అనుసంధానం చేస్తుంది అని చెప్తుంది. ఓకేనా? దానితో పాటు ఇంకేం చెప్తున్నారు, అసలు ఈ పరమాత్ముడు ఎలా ఉంటాడు అనేది చిన్న వివరణ ఇచ్చారండి. మనము పరమాత్ముడు అంటే ఒక రూపం చెప్పుకుంటాం కదా, ఇలా ఉంటారు ఆయన, కిరీటం పెట్టుకుంటారు, నగలు వేసుకుంటారు, నెమలి పింఛం పెట్టుకుంటారు, చక్కగా అత్యంత సుందరంగా ఉంటారు. అండ్ ఇంకా వర్ణించడం అనేది మనకి అసాధ్యమండి చెప్పాలంటే పరమాత్ముడిని. ఎందుకంటే ఆయనదుంది ఒకే ఒక్క రూపం మనకి తెలిసినంత వరకు, అది జ్యోతి రూపము, కాంతి రూపం. అది ఎంత ప్రకాశవంతంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే అవ్యక్త పరమాత్మ. అవ్యక్త పరమాత్మ అంటే కనిపించినటువంటి పరమాత్మ స్వరూపము. రూపం ఉండదండి దానికి. దానితో పాటు విరాట్ స్వరూపము అంటే విశ్వరూపం అనమాట. అంటే విశ్వం ఎలా ఉంటుందో అదే విరాట్ స్వరూపం అంట. దాంతో పాటు బ్రహ్మదేవుణ్ణి సృష్టించారంట. దానితో పాటు సృష్టి రచన కూడా చేశారు. దాంతో పాటు చతుర్భుజ భవన నిర్మాణం కూడా చేశారు. అంటే మొత్తం 14 లోకాలని కూడా సృష్టించారు. దాంతో పాటు సప్త సముద్రాల్ని, దేవతలను, మానవులను, ఋషులను, జంతువులను, పక్షులను, ఆ వృక్షాలని, మనుషుల్ని అందరినీ కూడా సృష్టించారంట. దానితో పాటు రాజవంశస్థుల్ని, దాంతో పాటు రాక్షసులను కూడా ఆయనే సృష్టించారంట. సో ఇవన్నీ కూడా ఎవరయ్యా అంటే పరమాత్ముడే. వీరందరూ ఎవరయ్యా అంటే పరమాత్ముని యొక్క అవతారాలంట. ఇక్కడ చూడండి, దేవతలు, రాక్షసులు కూడా అని చెప్పారు. ఇదే విషయము భగవద్గీతలో కూడా వివరించడం జరిగింది కదా. విశ్వరూప సందర్శన యోగంలో చెప్తారు ఆయన, అన్నిట్లో ఉన్నది నేనే, ఐరావతంలో ఉన్నది నేనే, గజేంద్రుల్లో ఉన్నది నేనే అని కదా. సో అలాగా అందరిలో ఉన్నది ఆయనే కాబట్టి అన్ని కూడా ఆయన యొక్క అవతారాలే అని చెప్పడం జరిగింది. సో ఇక్కడ పరమాత్ముని ఎలా చెప్తున్నారంటే, చిన్న పారాగ్రాఫ్ చదువుతాను. వేదాల్ని ఉద్ధరించినవాడు, జగత్తును ధరించినవాడు, భూమండలాన్ని పైకెత్తినవాడు, దైత్యుని చీల్చినవాడు, బలిని అణిచినవాడు అంటే అవతారాల గురించి, క్షత్రియులను నశించేసినవాడు, రావణుని జయించినవాడు, హలము తిప్పినవాడు, కరుణను పెంచినవాడు ఆయన శ్రీకృష్ణ భగవానుడికి నమస్కారములు అని చక్కగా ఆయన అవతారాల గురించి చిన్న పారాగ్రాఫ్ చెప్పారండి. చాలా అద్భుతంగా అనిపించింది, మీతో పంచుకున్నాను. సో ఈ రకంగా భాగవతం యొక్క గొప్పతనాన్ని చెప్పారు. ఏం చెప్పారండి భాగవతం? ఇంకా ఉందండి భాగవతం గురించి గొప్పగా, దేవతలు ఏం చెప్తున్నారో కూడా ఉంది. ఫస్ట్ భాగవతంలో ఏం చెప్పారు అంటే, అది వేదాల యొక్క సారము. వేదాల నుంచి వచ్చిన, వేదాలు ఒక వృక్షం అయితే దాని నుంచి వచ్చిన మధుర ఫలమే ఈ భాగవతము అని చెప్పారు. మరి ఏం తెలుసుకోగలము ఈ భాగవతం నుంచి అంటే, చక్కగా భక్తి ప్రేమ తత్వాల ద్వారా ఆ భగవంతునికి చక్కగా అనుసంధానం అవ్వచ్చు అని చెప్పారు. మరి ఆ భగవంతుని అనుసంధానం అవ్వాలంటే ఏం చేయాలండి? మనకు ఉండాల్సింది భక్తి. ప్రతి మనిషిలో భక్తి ఉంటుంది. ఆ భక్తి అనే విత్తనాన్ని పరమ భక్తి అనే మొలకగా మార్చాలి. ఆ పరమ భక్తి అనే మొలకని జ్ఞానం అనే వృక్షంగా మొక్కగా మార్చాలి. ఆ జ్ఞానం అనే మొక్క ద్వారా ముక్తి అనే వృక్షాన్ని పెంచగలము, మోక్ష మార్గాన్ని సాధించగలము. ఆ మోక్ష మార్గం ద్వారా పరమాత్ముని చేరుకోగలము. ఇదే గమ్యము. సో దీన్ని పరమాత్ముని చేరుకునే గమ్యస్థానాన్ని చేరుకోవాలంటే 3 మార్గాలు చెప్పారు. భక్తి మార్గము, కర్మ మార్గము, జ్ఞాన మార్గము. మీరు ఏ మార్గంలోనే ఉండండి, కానీ అన్నిటికన్నా సులువైన మార్గము భక్తి మార్గము. సో ఇప్పుడు మనం ఏ మార్గంలో ఉన్నామనేది ఎవరికి వారే చెక్ చేసుకోవాలి. పూజలు చేస్తున్నావు, క్రతువులు చేస్తున్నావు, పద్యాలు పాడుతున్నావు అంటే కేవలం భక్తి మార్గంలో ఉన్నావు. నువ్వు ధ్యానం చెప్పినా, తపస్సు చెయ్యని చెప్పినా సరే వాళ్ళు కూర్చోలేదు. కర్మ మార్గము అంటే నువ్వు ఏదైతే తెలుసుకున్నావో భక్తి ద్వారా పరమాత్ముడు అందరిలో ఉన్నారని తెలుసుకొని అదే విధంగా ఆచరణలో పెట్టావనుకో, అది కర్మ మార్గము. జ్ఞాన మార్గము ఇవన్నీ కాదండి, పరమాత్ముడు చెప్పింది తూచా తప్పకుండా నువ్వు పరమాత్ముడు కనెక్ట్ అయ్యే విధంగా చేస్తున్నావు, ఆయన గుణాల ద్వారా తెలుసుకొని భక్తి ప్రేమతత్వంతో ఉన్నావు అంటే చాలండి, నువ్వు జ్ఞాన మార్గంలో ఉన్నట్టు. కానీ ఎవరికి వాళ్ళే తెలుసుకోవాలి ఏ మార్గంలో ఉన్నామనేది. మార్గం ఏదైనా అయినా అవనివ్వండి, కానీ గమ్యం ఒక్కటే
పరమాత్ముడిని చేరుకోవడము, ముక్తి పొందడము. సో ఈ రకంగా మనకి మన యొక్క 5వ ప్రశ్న భాగవతంలో పొందుపరిచిన విషయాలన్నీ తెలుసుకుందాం. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి చెప్పుకుందాం. 6వ ప్రశ్న, ముముక్షత్వం అంటే ఏమిటి, దాన్ని ఎలా సాధించాలి? ఓకే, ముముక్షత్వం అంటే ఏంటండి? మోక్షం పొందడము. ఇప్పుడే చెప్పుకున్నాం మనం మోక్షాన్ని ఎలా పొందాలనేది కదా. దీంతో ఇక్కడ ఏం చెప్పారు మనకి? మానవుడికి జంతువులకు ఉన్న డిఫరెన్స్ చెప్పారు. బుద్ధి, విచక్షణ, యుక్తాయుక్త విచక్షణ, బుద్ధి, కుశలత ఇవన్నీ చెప్పారు. సో దీని ద్వారా చక్కగా మనము భగవంతుణ్ణి పొందొచ్చు. అదే కదా మోక్షం అంటే. ఆ మోక్షం అంటే నే ముముక్షత్వము. ఓకే, సో ఎప్పుడైతే మనకి జ్ఞానం అనేది అంకురిస్తుందో, అంటే ఎప్పుడైతే జ్ఞానం మనలో వస్తుందో, అంటే 3వ స్టెప్ లోకి వచ్చేస్తామో ఆటోమేటిక్ గా మనకి ఏం చెప్పుకున్నాము, మనం చేసే పనుల పట్ల, విషయాల పట్ల, ఆలోచనల పట్ల అన్నిట్లోనే పరమాత్ముడు తప్ప ఇంకెవ్వరు కనిపించరండి. అన్ని విషయాల పట్ల విరక్తి వస్తుంది. ఎప్పుడైతే విరక్తి వచ్చిందో అదే మన మోక్షానికి అర్హత సాధించినట్టు. ఓకే, ఆటోమేటిక్ గా మనం జ్ఞానాన్ని సంపాదించిన తర్వాతే అది వస్తుంది. సో ఎప్పుడైతే జ్ఞానం వస్తుందో మనకి విరక్తి వస్తుంది. విరక్తి వచ్చిందో మోక్షాన్ని అర్హత సాధించినట్టే. కాబట్టి అదే ముముక్షత్వము. సో అప్పుడు మనం ఏమొస్తాం, ఎప్పుడైతే మనకి ఉదయిస్తుందో, ముముక్షత్వం ఉదయిస్తుందో, మోక్షం అనేది లోపల స్టార్ట్ అవుతుందో, అప్పుడు ప్రభు నన్ను కాపాడు అంటామండి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామండి, కర్మలను విపాకం చేసుకునేటప్పుడు శివయ్య మమ్మల్ని చూసుకో, ఆదుకో, మమ్మల్ని మా కర్మల నుంచి బయటపడే అని అడుగుతున్నాం కదండి. అంటే మనం మోక్షానికి అర్హత సాధించాము అని అర్థము. జ్ఞానాన్ని తెలుసుకుంటూ మనలో ఉదయించింది అది. ఉదయించిన దాన్ని మనము పెంచుకుంటూ పోవాలి. ఓకేనా? సో దాన్ని పెంచుకుంటూ పోవడానికి మనకి చాలా మంది రోల్ మోడల్స్ ఉన్నారండి. వాళ్ళే భక్తులు, పరమాత్ముని యొక్క భక్తులు. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ప్రహ్లాదుడు, అన్నమయ్య, ధ్రువుడు, ఇలా చాలా మంది ఉన్నారు. వీళ్ళందరి గురించి మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో మనము ఉదయించిన ఈ మోక్షాన్ని ఎలా పూర్తిగా సంపూర్ణంగా పొందాలో వాళ్ళ యొక్క కథల ద్వారా చాలా సులువుగా తెలుసుకోగలము అని చెప్తున్నారు. ఓకేనా? అందుకనే సాక్షాత్తు పరమాత్ముడు ఏం చెప్పారు అంటే, ఆయన పొందడానికి ఒక వాక్యం చెప్పారు. ఏ సూత్రము ఉంది అంటే, కృష్ణస్తు భగవాన్ స్వయం, అంటే సాక్షాత్తు భగవంతుడే అనే మూల సూత్రం మీద ఆధారపడి ఉందంట ఈ శ్రీమద్ భాగవతము. అంటే ఈ పుస్తకం చదివితే కృష్ణ పరమాత్ముడి గురించి తెలుసుకున్నట్టే, నా గురించి మీరు తెలుసుకున్నట్టే, కాబట్టి మోక్షాన్ని పొందుతారు అని చెప్తున్నారు. సో అందుకనే దీనిలో ఏమున్నాయంటే, శ్రీకృష్ణుడు సృష్టి ఆది నుంచి కృష్ణావతారం జరిగి ముందు తర్వాత ఆయన యొక్క లీలా విశేషాలన్నీ కూడా చాలా చక్కగా వివరించడం జరిగింది. సో వీటిలన్నిటిని తెలుసుకోండి. వీటిలన్నిటిని తెలుసుకోవడం ద్వారా పరమాత్ముడి పట్ల అపురూపమైన మనలో ఉన్న ప్రేమతత్వం ఏదైతే ఉందో దాన్ని ఇంకొంచెం పెంచుకొని, చక్కగా గుణాలను అర్థం చేసుకొని, దాని ద్వారా జ్ఞానాన్ని పొంది, ఆ జ్ఞానం ద్వారా మనలో ఉదయించిన ముముక్షత్వం ఏదైతే ఉందో దాని ద్వారా గమ్యాన్ని చేరుకోగలము అని చెప్తున్నాను. ఓకేనా? అది ఎలా చేరుకోవాలనే విషయాలు కూడా చక్కగా చెప్పడం జరిగింది ఒక అద్భుతమైన కథ ద్వారా. ఆ కథని రేపు మనం కంటిన్యూ చేసుకుందాం మాస్టర్స్. ఓకేనా? సో నాకు ఇంతటి గొప్ప అవకాశాన్ని కల్పించినందుకు మాస్టర్స్ అందరికీ కూడా వేల వేల కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మాస్టర్స్. థ్యాంక్ యూ వన్ అండ్ థ్యాంక్ యూ.